గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి అడవులో అమరులైన హిడ్మాకి మొట్టమొదటి బాధ్యత వహించిన సంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో పాటు రాజీకి సమకాలికులైన అలియాస్ జైబక్కర్. హిడ్మా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరు వినబడుతుంది. కానీ హిడ్మాకి తొలి గురువు మీరు. హిడ్మా మీకు ఎలా పరిచయం అయ్యారు? మీకు ఎవరు బాధ్యత చేయమని చెప్పారు? హిడ్మాతో మీకున్న అనుభవం ఎలా జరిగింది? అప్పుడు విలాస్ అనే పేరు. ఎర్రగా పక్కగా ఉండేది. ఎక్సర్సైజ్ చేస్తాడే రన్నింగ్ చేస్తాడు. పడిపోయింది అంటే ఆరోగ్యరీత్యంగా మంచిగా ఉండాలి, ధైర్యవంతులు ఉండాలి. ధైర్యం ఓకే అప్పటికే. నేను ఎప్పుడైతే రివర్స్ పంపినో అప్పటి నుంచి ఆయన మెదలో తిరుగుతుంది. అది నేను ఎందుకు పని చేయ, ఎట్లా పని చేయ, నన్ను ఈ అర్జున్ దాదా గింత చిన్న చూపు చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉందన్నట్టు. మీకు ఆయనకి ఎంతకాలం పనిచేస్తారు హిడ్మా? మీరు 6 నెలలు 7 నెలలు మాతోనే ఉండే. పెద్ద ఎత్తున దాడులు చేయాలంటే మళ్ళీ అందరం కలుసుకోవాల్సిందే, మళ్ళీ విడిపోవాల్సిందే. ట్రైనింగ్లో భాగం కూడా దాడిలో ఎలా ఉంటాడు? యాక్టివ్ ఆయనకున్న సామర్థ్యం ఏంటంటే ధైర్యము, తెలివి ప్లస్ ఆ అధ్యయనంలో పుట్టిందే ప్రాక్టీస్. ఇవి అది నేను గ్రహించింది ఆయన డెవలప్ కావడానికి. అదే ఆయన చేసిన వ్యూహం ఎలాగుంటుంది? ఆ వ్యూహంలో పోలీసులు పడ్డారా? అటువంటి దాడులు ఏమైనా ఫెయిల్ అయ్యా? ఆయనకి ఎట్లా కొత్త పోలీసు తయారు చేసిందంటే దాన్ని మొదటి దెబ్బ నాదే పడాలని ఉంటుంది. అట్లే కాదు, వాళ్ళు మన దగ్గరికి వస్తాడు కాదు, మనమే వాళ్ళ దగ్గర పోవాలి. అంటే వాళ్ళు ఉరుకుతున్న క్రమంలో కూడా మనం కొట్టాలి, ఆపి దెబ్బ కొట్టాలని ఈ మొబైల్ ఆంబులేషన్ అనేది తను డెవలప్ చేసిందే. ఈ సింగర్ మోడల్లో కొట్టింది మొబైల్ ఆంబులేషన్. అంటే శత్రు పోతుంటేనే మనం ఫైరింగ్ చేయాలి, అంతే ఫైరింగ్ చేయాలి. ఆడ ఫైరింగ్ చేస్తే ఆపాలి. రిట్రీట్ అవుతున్నప్పుడు కొట్టడం అన్యాయం కదన్నది. ఫస్ట్ ఏంటంటే గిరిల యుద్ధం, హిట్ అండ్ రన్, దెబ్బ కొట్టు వెనక్కి తగ్గు. అయితే దీన్ని డెవలప్ చేయాలి కాబట్టి మొబైల్ యుద్ధం అంటే గిరిల యుద్ధం కంటే కొంచెం ఒక 5 చంపిండు కొబ్బరి వాళ్ళను, 5 తుపాలు పట్టుకుని వచ్చింది. ఇట్లా ఏంటంటే ఆయన టాక్టిక్స్ ఏంటంటే శత్రువు వచ్చిందంటే ఆయన్ని కొట్టి ప్రజలను రక్షించాలనేది ఒక మెయిన్. ఇది హిడ్మాకి మీకున్న బంధంలో ఆయన చేసిన మంచి ఆపరేషన్ చెప్పండి. దేశవ్యాప్తంగా ఒక ఆందోళన సృష్టించింది 76 మంది సిఆర్పిఎఫ్ ముకురం. అది 3 గంటల పోరాటం. 15 రోజుల ముందు అది ప్లానింగ్. ఈయనే అమౌంట్ ఆపరేటర్ అంతా ఈయనే నీదేశం చేసి ఇచ్చేసి. అప్పుడు ఇడుమలు ఏం చేసిండు? అదే ఇడుమకున్న ఆ తెలివి, ఆ ధైర్యం, ఆ టాక్టిక్స్ ఉపయోగించడం. ఇక్కడనే ఆయన ఆచరణ లోపల, అనుభవం లోపల రాడు వెళ్ళిన ఒక మిలిటరీ కమాండర్. ఆయన ఏం చేసిండు? ఇలా ఉన్న కాడికి ఫైరింగ్ చేయని చెప్పేసాడు. వీళ్ళు ఫైరింగ్ చేసి సినిమాలు తన బలగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు కవర్ చేసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ చేసుకొని కొడుతూ అట్లా 3 గంటల ఫైరింగ్. 76 మంది చనిపోయింది. వీళ్ళు ఒక 12 మంది వీళ్ళు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. అంత తెలిసిన వ్యక్తి, శత్రువుని తక్కువ అంచనా వేయని వ్యక్తి మరణి వెలిగింది. పేదరికం అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ ఇంటి పేదరికాన్ని చూసాడు, ఇంటి ప్రజల్ని చూసాడు. నారాయణ భయంకర అనేది అది అందరికి తెలుసు. ఈ నరాయణ పీక్ వస్తాయి బాగా, అంటే ఇట్లా అంటాడు, ఇట్లా బాగా అంటాడు. ఈ నరాలు బాగా పీక్ వచ్చే సమస్య బాగుంటాయి, మందులు వాడతారు. వీకెండ్ మొత్తం చుట్టుముట్టుడు కాబట్టి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన తీసుకున్నారా అనేది ఒకటి. రెండోది, దానికి సీరియస్గా ఆరోగ్య సమస్య ఉన్నాయి కాబట్టి మన మెడిసిన్ కోసం వేరే హాస్పిటల్కి పంపుతుంటా అనేది ఈ 2 ఆలోచనలు తప్ప మిగతా అయితే ఆయన సరైన రైతులు అనేది నేను అనుకోను. హిడ్మాతో పాటు రాజీ చనిపోయారు కాబట్టి ఆమె పార్టీలోకి ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాల పార్టీలో ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? రాజే వాళ్ళ నాన్న అక్కడ వీరపురం గ్రామంలో ఆ పటేలు. కానీ ఆ పటేల్ అయినా కూడా అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ వాళ్ళు భూములు కొట్టుకోవడానికి, సాగు చేయడానికి ఇవ్వకపోయేది ఆ టైంలో.
98లో వచ్చింది ఈమె. ఇద్దరు కలిసి పనిచేసిన పని ఎక్కడెక్కడ పనిచేస్తారు? ఆమె గొల్లపల్లి ఏరియాలో మీది కిష్టారం, నాయత్ కిష్టారం, గొల్లపల్లి కిష్టారం కలిసే ఉన్నాయి. అసలు ఇవ్వకపోయేది. రాత్రి రాత్రి వచ్చి సాప్ చేసిందనే, టేక చెట్టు కొట్టిందనే, కొట్టేది, తిట్టేది. మా నాన్నకు జైలు తీసుకోపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది. అంత కరువు, అంత ఏం. 93 నుంచి ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? 2014. 2014 ఎందుకు వచ్చారు? నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి అడవులో అమరులైన హిడ్మా ఎందుకు నక్సలైట్ మూవ్మెంట్కి వచ్చారు? హిడ్మా జన్మస్థలం ఎక్కడుంది? హిడ్మాని మావోయిస్టుల వైపు అతను ఆకర్షితుడు అవ్వరనే ప్రధాన కారణం ఏంటి? మొట్టమొదటి బాధ్యత ఎవరి దగ్గర తీసుకున్నారు? అది హిడ్మాకి మిలిటరీ ఆపరేషన్ ఎవరు నేర్పారు? అంతేకాకుండా మిలిటరీ ఆపరేషన్తో పాటు అతని జీవన శైలి ఎలాగుండేది? అదేవిధంగా ఆదివాసుల పట్ల ఆయన ఏ విధంగా సానుభూతికి ఉండేవారు? నిత్యం ఆలోచన ఏ విధంగా ఉండేది? కేవలం హిడ్మాతో కాకుండా హిడ్మా భార్య రాజీ కూడా పార్టీలోకి ఎందుకు వచ్చారు? పార్టీలోకి వచ్చాక ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే హిడ్మాకి మొట్టమొదటి బాధ్యత వహించిన సంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో పాటు రాజీకి సమకాలికులైన అలియాస్ దేవక్క, వీళ్ళిద్దరు ప్రస్తుతం అందరు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి హిడ్మాతో పాటు రాజీ యొక్క జీవన శైలి ఉండేది, పార్టీ వైపు ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అక్క నమస్తే. నమస్తే. సంబాల రవీందర్ గారు అలియాస్ అర్జున్ డీకేలు ఎక్కువ కాలం పనిచేశారు. మీరు చేసిన కార్యక్రమాలన్నీ గతంలో మన ఇంటర్వ్యూలో వివరించారు, కానీ అక్క మాత్రం ఇదే మొదటిసారి రావడం. ఫస్ట్ మన అక్కతో వెళ్దాం. హిడ్మా గురించి కన్నా ముందు హిడ్మాతో పాటు రాజీ చనిపోయారు కాబట్టి, అక్క రాజీ చనిపోవడం మీరు చూస్తుంటారు. రాజీ చనిపోయిన విషయం మీకు తెలిసిన వెంటనే మీకు ఎలాగనిపించింది? అసలు రాజీకి మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఆమె పార్టీలోకి ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాల పార్టీలో ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? రాజే గొల్లపల్లి ఏరియా, వీరపురం గ్రామం. ఆ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు బిడ్డ ఈమె, రెండో బిడ్డ. వీళ్ళ అక్కలు అక్క చెల్లెలు 5గురు, 2 తమ్ముళ్ళు. వీళ్ళు తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. ఒక తమ్ముడు చదివి పిచ్చి పిచ్చి అయ్యి మనోడే పిచ్చోడని మా డివిజన్లో చంపిండు. పార్టీ చంపింది. చుకులి ఈయన ఇన్ఫార్మర్ కోసం వచ్చినని మాత్రం ఆయన పిచ్చోడయ్యి అక్కడ పోయిండు అన్నట్టు. రాజే వాళ్ళ తమ్ముడు. రాజే వాళ్ళ నాన్న అక్కడ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు. కానీ ఆ పట్టేలు అయినా కూడా అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ వాళ్ళు భూములు కొట్టుకోవడానికి, సాగు చేయడానికి ఇవ్వకపోయేది. ఆ టైంలో 98లో వచ్చింది ఈమె పార్టీలోకి. 98లోకి వచ్చి పార్టీలో పనిచేసింది. పని చేసుకొని ఈమె నాకు అంతకుముందు పెద్ద ఊర్లో ఉన్నప్పుడు తెలియలేదు, కానీ పార్టీలో వచ్చినప్పుడు నాకు తెలిసింది. తెలిసి మేము ఇద్దరం. రాజీ గురించి చెప్పే ముందు అసలు మీరెందుకు పార్టీలోకి వచ్చారు? మీరు వచ్చిన తర్వాత మీకు రాజీకి కలిసిన అనుబంధం ఎక్కడ? ఇద్దరు కలిసి పనిచేసిన పని ఎక్కడెక్కడ పనిచేస్తారు? ఆమె గొల్లపల్లి ఏరియాలో, మీది కిష్టారం, నాయత్ కిష్టారం, గొల్లపల్లి కిష్టారం కలిసే ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్ దూరం గొల్లపల్లి, 5 కిలోమీటర్ దూరము కిష్టారము. గొల్లపల్లి సైడ్కు వాళ్ళ ఊరు ఉన్నది. మాయత్ కిష్టారం పోలీస్ స్టేషన్ పక్కకు మా పొటంపల్లి ఊరు ఉన్నది. ఎందుకు వచ్చాక పార్టీలోకి? నేను ఎందుకు వచ్చినానంటే అప్పుడు మాకు భూములు మెయిన్ ఫారెస్ట్ వాళ్ళు సాగు చేసి సాఫ్ చేసి విత్తనాలు వేయడానికి, ఇట్లా మడి చేసి మనం కుంట లెక్క తయారు చేయడానికి ఇవ్వకపోయేది. అసలు ఇవ్వకపోయేది. రాత్రి రాత్రి వచ్చి సాఫ్ చేసిందనే, టేక చెట్టు కొట్టిందనే, కొట్టేది, తిట్టేది. మన జైలు తీసుకుపోయి మా నాన్నను 2వ సారి జైలు తీసుకుపోయిండు. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. ఆ పరిస్థితి లోపల నేను వచ్చినాను. అప్పుడు మా నాన్నకు జైలు తీసుకుపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది. అంత కరువు, అంత ఏం లేక పరిస్థితి ఉన్నది మాకు అప్పుడు. ఇంత మేము పాత అంటే సుక్మా జిల్లా, అక్కడ మాకు మిరియావాడ అనే ఊరు ఉన్నది. మన మిరియావాడ అనే ఆ ఊరు నుంచి మేము ఈడ వచ్చినాం, భూమి కోసం వచ్చినాం. మా నాన్న వాళ్ళు వచ్చిండ్రు. నేను పుట్టింది ఇక్కడనే.
ఇట్లా మొత్తమే సాఫ్ చేయనీయకుంటే ఫారెస్ట్ రేంజరు దప్పేదారులు అన్నీ వచ్చి వీళ్ళ మీద మీరు ఎందుకు భూమి చెట్లు ఎందుకు కొడతారు, కొట్టొద్దు, భూమి ఎందుకు సాఫ్ చేయాలి, సర్కారు భూమి కదా అనే బాగా ఇబ్బంది పెట్టేది మా నాన్న వాళ్ళకు. అట్లా చేసి వీళ్ళు ఈయనే ఊర్లోనే ఇంటికాడ ఉంటే వీళ్ళు మెల్లగా భూములని సాఫ్ చేస్తారంటే ఒక నెలలు తరబడి బిట్టే అనే టేక చెట్లు ప్లాంటేషన్ తయారు చేస్తారు కదా, బిట్టెకి తీసుకుపోయేది ఫారెస్ట్ వాళ్ళు. ఆ పనిలా ఉండేది. మేము ఇంటికాడ ఉండేది. మా అమ్మ తునికి పండ్లు ఇవి అవి తెచ్చి ఆకులు ఈ బయట మనం అడవిలో దొరుకుతాయి కదా ఆకుకూరలు, అవంటి అట్లా జమ చేసుకొని ఇప్పగింజలు ఇవన్నీ జమ చేసుకొని అట్లా అంగడికి తీసుకుపోయి అమ్ముడు, మాకు తినబెట్టుడు, మాకు చదువుకునేది మా అమ్మ. ఆ పరిస్థితి లోప అదే టైంకు ఇట్లా పబ్లిక్ అక్కడ మొత్తం మెయిన్ కిష్టారం గొల్లపల్లి సెంటరింగా ఫారెస్ట్ వాళ్ళు మొత్తం పోలీసులు తక్కువ ఉండేది. మొత్తం ఫారెస్టు డప్పెదార్ రేంజరు వీలే ఎక్కువ ఉండేది. ఏడపోయినా మంద ఎల్మగొండ రోడ్డు పట్టుకొని మొత్తం తిరిగేది. తట్టుకోలేక అడవిలోకి వచ్చారా? అంటే అప్పుడు ఎవరు ఏ దళం ఉండేది అక్కడ మీ దగ్గర? రామన్న దళం ఉంటారు. రమణ వెళ్ళి కలిసారా అన్నకి? ఏమన్నారన్న? ఇవన్నీ పోవాలంటే మనం ఇప్పుడు దీనికి అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అని ఉండే కదా, తర్వాత మావోయిస్ట్ అనే అయింది. కానీ పీపుల్స్ వార్ పార్టీ ఇది ప్రజల కోసమే కోట్లాడుతుంది. భూములు మనం సొంతం చేయాలంటే కోట్లాడాలి. ఈ రేంజరు పోలీస్ స్టేషన్లు అన్నీ పోతేనే మన ఈ భూములు దొరుకుతాయని మొత్తం మన దున్నేవానికి భూమి, మనం పుట్టినము ఈ భూమిలానే, పెరిగినాము ఈ భూమిలానే, మన భూమి మనకు దొరకకుంటే ఎవరికి దొరకాలి, ఎవరికి చెందాలి ఈ భూము? ఇదే భూమిలో పుట్టినాము, ఇదే భూమిలో పెరిగినాము, మీ భూమి కాదు ప్రభుత్వం భూమి అంటే ఎట్లా వాళ్ళదవుతుంది? మనము ఈడ జంతువులతో కోట్లాడుతున్నాము, అన్ని వాటికి నీళ్ళు లేక అవన్నీ లేక ఇంత కోట్లాడి మనం ఈడ ఉన్నప్పుడు మీ భూమి కాదనే అంటే ఎట్లా వాళ్ళ భూమి అవుతుంది, ప్రభుత్వం భూమి ఎట్లా అవుతుంది అని మెయిన్ టార్గెట్ పెట్టిండు. మన భూమే మనం సొంతం చేసుకోవాలంటే అందరు పార్టీలా ఏకమయ్యి పార్టీలో పెద్ద సంఖ్యలో రిక్రూట్ అయ్యి ఇప్పుడు కోట్లాడితేనే మనకు దొరుకుతాయి భూములు. ఇప్పుడు పోలీసుల మీద కోట్లాడాలి, పోలీసుల మీద సంపాలని అప్పుడు అంత పెద్దగా చెప్పలేదు మాకు. కానీ ఫస్ట్ ఫారెస్ట్ రేంజర్ వాళ్ళతోటే కోట్లాడాలి. ఎంతకాలం తిరిగావు? రామన్నతోట మాకప్పుడు సంఘాలు పెట్టిన 90లానే సంఘాలు పెట్టు, మహిళా సంఘాలు మాకు 90లో పెట్టిండ్రు. అప్పుడే 90లానే పెట్టంగానే మాకు కొద్ది రోజుల టైంకేనే జంజాగరానే అప్పుడు లేపింది. ఇంకా ఆడాడ మొత్తము పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుడు తీసుకుపోడు, సంఘాలకన్నీ నిర్మాణాలకన్నీ తీసుకుపోడు స్టార్ట్ అయింది. అప్పుడే ఇంకా 90ల జంజాగర వచ్చింది. మేము 90లోనే సంఘాలని నిర్మాణాలు అయినాయి. ఇంకా అదే టైంకి మేము కూడా అంత పెద్దగా, అప్పుడు నేను చిన్నగా ఉండే, అప్పుడు చిన్నతనంలోనే. ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాడు వెంకటేశు, వాళ్ళందరు పాటలా వచ్చిండ్రు. వాళ్ళకు చూసి మేము కూడా అసలు పోవాలి ఇవన్నీ ఫారెస్ట్ ఇప్పుడు అడవి అంతా నరికి బీట్లు ఇట్లా ఇవి చెట్లని కట్ చేసి అవి మొద్దులు ఇంత మొద్దులు చేసి లారీలు కుంటకు తీసుకుపోయేది బీట్ మొద్దులు. అడవి అంతా మొత్తం అసలు అడవి నరికేది ఫారెస్ట్ వాళ్ళే. మళ్ళా అక్కడున్న ఆదివాసులు పొలం చేద్దాము, ఒక భూమి సాగు చేద్దామంటే చేయనీయకపోయేది. అలా ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? పార్టీలో నేను 90 నుంచి 91 వరకు 93 దాకా 2 ఏళ్ళు సంఘాలలో పనిచేసి 93లో నేను పార్టీకి డైరెక్ట్ రిక్రూట్ అయినా. 93 నుంచి ఎంతకాలం పనిచేశారు పార్టీలో? 2014 దాకా. 2014 ఎందుకు వచ్చారు? నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలే, మంచిగా లేను, నేను సీరియస్ పేషెంట్ అయినా, ఉండలేకపోయినా నేను పార్టీలో. అట్లానే నేను పేషెంట్ అయిన క్రమంలోనే పార్టీలో కూడా కొన్ని విభేదాలు, అంటే వ్యక్తిగత పార్టీ సిద్ధాంత పరం కాదు, కొన్ని అట్లా విభేదాలు వచ్చినాయి. ఏమొచ్చాయి ఎవరెవరికి? కమిటీలా అట్లా కమిటీ పరంగా. పార్టీలో నుంచి మీరు దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తారు కదా, 20 సంవత్సరాల్లో అన్న ఎక్కడ పరిచయం మీకు? అన్న కూడా అప్పుడు మిలిటరీ దళం అని ఉండే, నేను అప్పటికే వచ్చిన పార్టీలో ఉన్నాను. ఒక భాషగూడెంలోనే చూసిన
బాసుగూడ దళంలో. చూసి పాలన పెళ్లి చేసుకుంటా కమిటీకి చెప్పారా? లేదు లేదు, చాలా రోజులు కలిసి పని చేసినాం. కలిసి ఒక నేను ఆయనకు చూసుడు అంటే 90లో రిక్రూట్ అయితే 94, 95, 96లో మేము పెళ్ళి అయింది. 3 ఏళ్ళు కలిసి మేము ఒక దళంలోనే పని చేసిన తర్వాత పెళ్ళి అయింది. 20 సంవత్సరాల దళంలో మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి ప్రజల కోసం? నేను మెయిన్ దక్షిణ బస్తారు పశ్చిమ బస్తారు చెప్పాలంటే, ఏ ఊర్లో ఇంత చెరువు ప్రభుత్వంది ఏం ఇక్కడ భూములు సాగు చేసిళ్ళు, భూములంతా వాళ్ళ అవసరం ఉన్నంత భూము సాగు చేసిళ్ళు, విత్తనాలు కూడా వాళ్ళకి సరిపోయింది అన్న భూము సాగు చేసిళ్ళు. ఒక్కటేమో మన ఈ పార్టీ ఉండి ప్రతి ఊర్లో చెరువులు పోసిళ్ళు. ఒక్కరు కాదు, బాసగూడెంలో సిలింగేరా అనే పెద్ద డెము పోసిళ్ళు మన పార్టీయే. ఏ ప్రభుత్వం చేయని పని చేసింది పార్టీ. అంటే జనతా సర్కార్ కూడా మీరు ఉన్నాం. జనతా సర్కారాన్ని మేము కూదు నడిపించినాం, స్కూల్ నడిపించినాం, హాస్టల్ నడిపించినాం పిల్లలకు. నేను వచ్చే టైం నేషనల్ పార్క్లో ఒక 100 మందితో హాస్టల్ పెట్టినాం పిల్లలకు. హాస్టల్ అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల భోజనం మొత్తం పర్మనెంటే. పొద్దున మొత్తం 3 పూటలు భోజనం హాస్టల్లోనే. ఎంతమంది ఉండేవారు పిల్లలు? 100 మంది ఆడపిల్లలు మగ ఇంకేం చేశారమ్మ పార్టీలో? అంటే అక్కడ ఉన్న ఆదివాసుల కోసం ఏం చేశారు? నేను ఇప్పుడు అన్నాను కదా, చెరువులు, డెమ్ములు, భూములు సాగు చేసిండ్రు. అట్లనే ఇవి మెయిన్ భూమి మా చేతుల్లో దొరికిందనే నేనైతే భావిస్తాను. ఎందుకు ఇప్పుడు ఉన్న ఏ ప్రభుత్వం, ఏ బ్రిటిష్ సర్కారు ఉన్నా కూడా దక్షిణ పశ్చిమ ఎక్కడ ప్రభుత్వం చేసిన డెమ్ములు లేవు, చెరువులు లేవు. పార్టీ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అంత పెద్ద ప్లానింగ్ చేసిన పార్టీ అది సాధించుకున్నామని నేను భావిస్తాను. 20 సంవత్సరాల్లో మీరు దాడులు ప్రతిదాడులు చేస్తుంటారు. ఒక ప్రతిదాడి చెప్పండి, మీరు ఏ ఎన్కౌంటర్ తప్పించుకున్నారని? ఎన్కౌంటర్ అని చాలా ఎన్కౌంటర్లు తప్పించుకున్నాము. సరే, ఈ క్రమంలో రాజీ ఎప్పుడు పరిచయారు మీకు? రాజీకి మీకున్న అనుబంధం ఎలా ఉంది? రాజే ఇవన్నీ చేసే టైంకు నేను అప్పుడు నేను ప్లాటూన్లో ఉన్నాను. ప్లాటూన్లో ఉండి నేను కుంటల మా ఏరియా కుంట కాబట్టి నేను ఇంటికి చూడడానికి పోయినాను అన్నట్టు. నాకు పంపించారు. పంపిస్తే రాజు అప్పుడు దళంలో వచ్చి దళంలో ఉంటే అప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అల్లగైంది కదా. ఆ క్రమంలో నేను మన రాజే కలిస్తే ఇద్దరం మేము ఆ ప్రోగ్రాంకు మొత్తం పబ్లిక్ ప్రజలకు ఆ ర్యాలీలో పంపించుడు, ఆ పోస్టర్ రాసుడు, అన్ని రాసుడు. ఈ సమయంలో మేము ఇంకా నెల 15 రోజులు రాజే నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము. ఫ్రెండ్స్ అయిపోయినాము. ఎట్లా రిక్రూట్ అయినావు, ఏంది, నానేమన్నాడు, నీకు నాన్న పంపిండా, నీవు రిక్రూట్ అయినప్పుడు నాన్న నీకేమన్నాడు అని ఇద్దరం ఒకళ్ళు. నాకు కూడా నేను అమ్మ నాన్న నాకు పార్టీలో పో అని నాకు ఇయ్యలేదు, వ్యతిరేకించిండ్రు. అసలు పోవద్దని అప్పుడు పెద్దలు అసలు పార్టీ మంచిది కాదు, అసలు పోవద్దని మొత్తం ప్రసారం చేసేది కదా. అప్పుడు కల్ముదేవాలు అనే పండోడు కల్ముదేవాలు, కాయకోసలు అక్కడ కుంటల వాళ్ళందరూ పార్టీ మస్తు వ్యతిరేక చేసేది. కాయకోసలు వీళ్ళందరూ అసలు ఎవరి పార్టీలో పోవద్దు, ఇట్లా భూముల సమస్య, ఫారెస్ట్ సమస్య ఉన్నా కూడా పోవద్దనే వీళ్ళు ఒత్తిడి చేసేది. అంటే రాజీవ్ అమ్మ నాన్న చెప్పారు పార్టీలకు వెళ్ళమని అనలే. నేను అన్ని చెప్పినాక నాకు కూడా అదే పరిస్థితి ఉన్నది. మా నాన్నకి ఇన్నిసార్లు అసలు ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండు, జైలు నుంచి వచ్చిండు. ఇంత మనము చేసేది ఏదైనా అధికార శ్వాసాన్ని మన సొంత మాట్లాడడానికి, ఉండడానికి, బతకడానికి ఏం చేసలేదు కాబట్టి. కానీ మా నాన్న నాకు పార్టీలో పోనీయలేదు, మంచి పార్టీ కాదనే అంత ఇక్కడ ఉన్న పెద్దలు అంత భూసములు అంతా ఇట్లా చేసింది కాబట్టి అందుకు మా నాన్న కూడా నాకు పోనీయలేదు, వద్దని చెప్పిండు. నా కోసం గుంజుకోవడం కూడా ఎంబడపడ్డారు, నేను దొరకలేకపోయినాననే చెప్తే ఆమె కూడా తోడు చెప్పింది. అసలు నీకు అట్లా చేసిందా, ఇప్పుడైనా మీ నాన్న మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను 98లో వచ్చినాను, ఇప్పుడు కూడా నాకు నాన్న ఎందుకు పోయినా పని చేయ సాత కాకుండా పోయినావనే తిడతాను నాకు ఇంటికి పోతే. కానీ ఆ తర్వాత నాన్న కూడా మంచిగా సాయం ఇచ్చింది. అప్పుడు ఫస్ట్ అట్లా ఉండే. ఎందుకంటే ఊర్లో ఉన్న పెత్తందారు వీళ్ళందరూ మీ పిల్లలకు పంపిస్తే ఏం భవిష్యత్ అవుతుంది అని ప్రచారం చేస్తారు కదా, దుష్ప్రచారము.
అవి వాటి కోసం భయపడి నాన్న రాజే కూడా మాట్లాడకపోయేదట. పోయినా కూడా ఎలాగుండేది అక్క? రాజీ ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా లేదా ఇంటి కోసం ఎక్కువ ఎందుకంటే అమ్మా నాన్నకి ఇష్టం లేక లోపలికి వచ్చింది ఆవిడ. ఆమె ప్రవర్తన ఎలాగుండేది? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించింది. దాడుల్లో ఎక్కువ ఉండేదా? ప్రజలకి చైతన్య పరచంలో ఎక్కువ ఉండేదా? ఫస్ట్ ఆమె స్టార్టింగ్ లో ప్రజల మీదనే ఉండే కమిటీ సంఘాలు పెట్టులు, మహిళా సంఘాలు, అన్ని దీనిలోనే పని చేసింది. గొల్లపల్లి కిష్టారం నుంచో కుంట ఏసీలో మారింది. కుంట ఏసీ నుంచో తర్వాత ఆమె కంపెనీల బెటాలియన్ పోయింది అంతే. మీకు ఆవిడతో బాగా పరిచయం ఉంది కదా. రాజీకి హిడ్మా ఎప్పుడు పరిచయం అయ్యారు? 2002లో అయింది. 3 మధ్యలో అయింది పెళ్లి. వీళ్ళు అప్పుడు హిడ్మా టీడీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరు ఏదో టీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ కోసం పోయిండు. వాళ్ళిద్దరు ఆడ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. మీకు అప్పుడు పరిచయం హిడ్మా? పరిచయం. ఆయన ప్రవర్తన ఎలాగుండేది? చాలా మంచిగా ఉండేది హిడ్మా. హిడ్మాతో మీకున్న పరిచయం ఎలాగుండేది? హిడ్మా చాలా మంచిగా ఏ విషయం అయినా ఏదైనా అడిగితే చాలా మంచిగా మాట్లాడేది, మర్యాదగా మాట్లాడేది. ఎందుకంటే ఆయనకంతా మేము సీనియర్లు కదా, ఆయన తర్వాత వచ్చి అభివృద్ధి చెందిన కానీ మేము సీనియర్ కదా, ఏదైనా మాకు నవ్వే లెక్క మాట్లాడేది. మీరు పెద్దోళ్ళు పెద్దక్కలని అట్లా పెద్దోళ్ళు కదా పెద్దక్కలు ఏదైనా. హిడ్మాని రాజు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అది 2002 ఎక్కడ మన అడవిలో అయిందా లేదా హిడ్మా ఇంటి దగ్గర అయింది? ఇంటికి ఆడేంది కుంట ఏరియాలో అయింది. మీరందరూ వెళ్ళారు పెళ్లికి? పెళ్లికి వెళ్ళలే, మాట్లాడుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరనే. అంతే వారు తిన్నాం, తర్వాత పెళ్లి అయిందని విన్నాం అంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అందరూ కలిసారు? హిడ్మా మీరు రాజీ అందరు కలిసారు? ఎప్పుడు పనిచేశారా? కలిసిన. ఎక్కడ ఎక్కువైతే దక్షిణలోనే, ఈ మన జొన్నగూడెము, ఈ మన సిలింగేరు, అటుపోతే పిడియా అట్లా కలిసేది. ఇంకా కలిసి రాజే కూడా ఫస్ట్ ఇడుమలో వచ్చిన బియ్యంలా వచ్చినాక రాజే ఏసీ కుంటే ఏసీలో ఉంటే ఆమెకు కూడా బియ్యం. రాజీ మీరు హిడ్మా కలిసి ఎక్కడైనా దాడిలో ఉన్నారా? ఏదైనా దాడులు చేశారా? అంటే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారు? రాజీ మీరు? రాజే నేను పార్టీకి ఎప్పుడో ఇడిచిపెట్టినా అప్పుడు ఇంకా రాజేకి నేను కట్ అయినాను అంతే. రాజీ వద్దని చెప్పలేదా? ఉండమన్నారా వెళ్ళిపోమన్నారు బయటికి? మనం ఆ విషయం చెప్పాం కదా, చెప్పలేను నేను ఆ విషయం. తర్వాత బయటకు వచ్చి ఎప్పుడు కలవలేదా? మాట్లాడుకోలేదా? కలవలే. వాళ్ళు ఎందుకు కలుతారు నాకు సార్? కలవలే. మీతో దాదాపు 20 సంవత్సరాలు అంటే కలిసి ఒక నెల రోజులు కలిసి పనిచేయడం, దగ్గరుండి పనిచేయడం నెల రోజులు అయితే, పార్టీలో ఉండే 20 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, పక్క గ్రామం. అంత టైం కలవలే గాని ఇట్లా కలిసి 2-3 గంటలు విడిపోయేది అట్లా. కానీ అది ఒక్కసారి ఆమె గొల్లపల్లి డిప్యూటీ కమాండర్ గా ఆమె బాధ్యుడిగా ఉన్నది, కమాండర్ రాజేష్ ఉన్నాడు. అది ఛత్తీస్గఢ్ కోసం మేము ప్రజలకు మొత్తం ఏక్తా చేసి ఒక 20,000 మందికి మేము కుంట రేలీకి పంపించినాం కదా. ఆ పోస్టర్ రాయడానికి మాట్లాడడానికి మేము రాయలేక మన స్కూల్ పిల్లలకు తెచ్చి రాపిచ్చినాం అన్నట్టు పోలెంపల్లి. ఇంకా దానిలో మొత్తం ఇప్పుడు కుంట గొల్లపల్లిలో సున్నం నాగేశ్ అని ఉన్నాడు, ఒక ఎడ్ల బండితోటి పోస్టర్ తెప్పించిండు, ఆ వైట్ పేపరు. ఆ రాత్రి ఆ గొల్లపల్లి చుట్టంతా తిరిగినాం. గొల్లపల్లి ఒక స్టేషన్కి ఇడిచి పెట్టినాము, అంత చుట్టూ తిరిగి అంత ఊరోళ్ళకి అంతా మాట్లాడి వెళ్ళిపోయినాం. పోలీసులు ఏవో లైట్ మా మీద వేసిళ్ళు, వేసినా కూడా మేము భయపడలే. రాజు ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, నేనున్నా, పోలీసులు ఉన్నారు, సిఆర్పిఎఫ్లు ఉన్నారు గొల్లపల్లికి. ఎందుకు రాలేదు వాళ్ళు? ఇది తెలితే కానీ ప్రజలు మన మీద మన దిక్కున్నారు కదా, బయట వాళ్ళే సెండ్రి ఉన్నారు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు వెళ్ళే తోవల వాళ్ళు సెండ్రి ఉన్నారు. మేము ఊరంతా మాట్లాడినాం. ఇంకా నాగేష్ ఇంట్లో పోయినాము, అన్నం తిన్నాము. ఆ పోస్టర్ ఎడ్ల బండితోటి అడవిలో తీసుకుపోయి తెల్లారి మొత్తం 3 రోజుల్లాగా అత్తారు రాసి పంపిస్తాం ఇంకా పోస్టర్లన్నీ. అంటే అప్పుడు రాజీ మీరు కలిసి పనిచేశారు? నెల 15 రోజులు కలిసి పనిచేసినాం. అంత బాగా అనుబంధం ఉందా మీకు? రాజీ చనిపోయిందని తెలియగానే అనిపించింది? దుఃఖం అనిపించింది సార్, ఏడిపే వచ్చింది. ఇంకా 2 రోజులు నాకు నిద్ర రాలేదు. ఎందుకంటే మేము ముందు వచ్చినాం కానీ ఆమె వెనుకొచ్చింది. మా ఏరియా నుంచో మేమందరం వెళ్ళి వచ్చినాం కానీ ఆమె త్యాగం చేసింది కదా అని నాకు దుఃఖం వచ్చింది. ఇడుమలైనా రాజైన ఇద్దరికి మస్తు నాకు దుఃఖం అనిపించింది, నిద్ర కూడా రాలే. అమ్మా నాన్న వద్దన్నా మీరు పార్టీలో లేరు, రాజాక్క కూడా పార్టీలోకి వచ్చింది. 20 సంవత్సరాలు మీ మొత్తం మీ జీవితంలో సగభాగం పార్టీకి ఇచ్చారు.
ప్రజల కోసం ఇచ్చారు, పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చారు. ప్రజల కోసం కానీ మీరు అనుకుంది సాధించారా? ఏ సాధ్యం. లక్ష్యంతో అయితే మీరు పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని సాధించారా? గెరిలా యుద్ధం, మొబైల్ యుద్ధం నడుతుంది కదా, అప్పుడు విముక్తి ఏరియాలు వస్తాయనే ఏదైనా మేము లక్ష్యం పెట్టిపోయినామో అది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న డిపార్ట్మెంట్ చేయనీయలేదు కదా, చేయనీయలే, అది నిలబడనీయలే. అందుకే మేము అది మధ్యలో వదిలిపెట్టినాము అని నేను భావిస్తాను. కానీ రాజీ సాధించింది అనుకుంటారా? రాజీ ఒక పాట అంటే ఏరియా ఒక మనకు పట్టు మనకి అధికారం లేకుంటే కూడా ఆమె ప్రజల కోసం త్యాగం ఇచ్చింది. అంటే రాజీ మరణం అనేది అమరులదే కాదనిలే, ఎవరు ఆమె చేసిన త్యాగాన్ని మనం ఎవరు మర్చిపోలేం. మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోలేం, కాదనట్లేదు. కానీ ఆమె అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ అమ్మా నాన్న కాదని పార్టీలోకి వచ్చి ఆమె అనుకున్న లక్ష్యం సాధించిందా లేదా అని మీకు తెలుస్తుంది. మీకే నాకన్నా మీకే బాగా పరిచయం కాబట్టి. ఇంతవరకు మహిళా ప్లాటూన్ కమాండర్, మహిళలో తొలి కమాండర్ ఇప్పుడు మనం అడమి అలియాస్ దేవకతో మనం ఇంటర్వ్యూ చూసాం. అంటే దేవకకి అదేవిధంగా హిడ్మా భార్య రాజీకి ఉన్న అనుబంధం, ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ చాలా దుఃఖించారు. ఇక హిడ్మాకి తొలి గురువు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనే సంబాల రవీందర్ అలియాస్ అర్జున్. హిడ్మా ఆయన దగ్గర నేర్చుకుని దాదాపు సంవత్సరం పాటు కలిసి పనిచేశారు. తర్వాత హిడ్మా వేరే దళంలోకి వెళ్ళారు. హిడ్మా యొక్క ట్రైనింగ్ ఎలాగుంటుంది, హిడ్మా యొక్క ఆలోచన ఎలాగుంటుంది, హిడ్మా ఆలోచనతో పాటు హిడ్మా ఒక యాక్షన్ చేస్తే ఏ విధంగా యాక్షన్ చేస్తాడో విషయాన్ని రవీందర్ అన్న గారు తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. హిడ్మా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరు వినబడుతుంది. కానీ హిడ్మాకి తొలి గురువు మీరు. హిడ్మా మీకు ఎలా పరిచయం అయ్యారు, మీకు ఎవరు బాధ్యత చేయమని చెప్పారు, హిడ్మాతో మీకున్న అనుభవం ఎలా జరిగింది? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ ఛానల్కి మా యొక్క నమస్కారం. ఇంతకుముందు 2018లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏ కారణాల రీత్యా పోయాను, ఏ కారణాల రీత్యా వచ్చాను, మిగతా సిచ్యువేషన్ అంతా ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇడుమ కానీ, ఇడుమతో పాటుగా తమ సహచరి రాజే కానీ, వాళ్ళతో పాటుగా ఇంకా ముగ్గురు కామెడీలు చనిపోవడము, ఇక దాని గురించి కూడా మాకున్న సాహన్యత్యం, అసలు ఈ సిచ్యువేషన్ కూడా కొద్దిగా ప్రజలు కూడా చెప్పాలనే ఒక దీంతో మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇడుమ గురించి పువ్వారు గ్రామము, పువ్వారు అంటారు, మామూలుగా ప్రజలు అంటే పువ్వర్తి అంటారు. ముఖ్యంగా పువ్వారు గ్రామం, కుంట తహసీల్, సుకుమ జిల్లా. ఒకప్పుడు దంతెవాళ్ళు ఉండే, ఇప్పుడు సుకుమ జిల్లా అయింది. ఇతను ఇంటి పేరు మాడివి, అంటే తెగ మురియ తెగనే. ఈ తెగలల్లో మనం ఇంటి పేర్లు అంటారు కదా, మాడివి, మరకం, కారం, మీడియం, ఇట్లా ఇంటి పేర్లు ఉంటా ఉంటాయి తెలంగాణలో ఉన్నట్టుగా. ఇది మాడివి ఆ ఇంటి పేరు. అసలు ఈయన పేరు దేవ, మాడివి దేవ అసలు ఈయన పేరు. పాటలకు వచ్చిన తర్వాత నాకు 1998లో నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరుండే నాకు కలిసినప్పుడు. మీకు ఎవరు పరిచయం చేశారు? అంటే మాకు 1995లో మాకు ఈ మొదటి ప్లాటూన్ నిర్మాణం ఏర్పడ్డది. అక్కడ ఏంటంటే ఆరోగ్యం రీత్యా మంచిగా ఉండాలి, అంటే రిక్రూట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్లాటూన్ కాబట్టి, మిలిటరీ ప్లాటూన్ కాబట్టి ఆరోగ్యవంతులై ఉండాలి, కొద్దిగా బలవంతులై ఉండాలి. అట్లనే ఈ ఒక ముఖ్యంగా ధైర్యవంతులు, ఆరోగ్యవంతులు ఉండాలనే దాంతో పార్టీ ఏం చేసిందంటే 1998లో మన ఇడుమాలను నా దగ్గరికి పంపింది. ఎంత వయసు ఉంటుంది అన్నప్పుడు? అప్పటికి ఆయనకు దగ్గర 20 ఉంటుంది. చిన్నప్పుడే పార్టీలకు వచ్చాడు అంటారు కదా. అంటే 2-3 సంవత్సరాలు, 97లో రిక్రూట్ అయింది సార్. అయిన తర్వాత ఇప్పుడు అదే ఊరు అతను, మన పేరేం పేరు, వినోద్. ఈయన సివిల్లో తిప్పిండు. సివిల్లా కొన్ని రోజులు 1+2 అన్నట్టుగా తిప్పిండు. అసలు పైలే రిక్రూట్ మన వినోద్, ఆ పువ్వారు నుంచి పైలే రిక్రూట్ వినోద్ ఇప్పుడు చనిపోయాడు అనారోగ్యరీత్యా. ఆయనే 2-3 సంవత్సరాలు తిప్పిన తర్వాత నాకు 90 అంటే 97 అంటే 91 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత 98 నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరు. ఎర్రగా బక్కగా ఉండేది, మంచి హుషారుగానే ఉండేది. ఈ కలిసిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చేయించాలి కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తాంటే రన్నింగ్ చేస్తున్నాం. రన్నింగ్ చేస్తున్న క్రమం లోపల తను ఇది పడ్డాడు. అంటే ఈ ముఖాల్లో ఈ నీలో కొద్దిగా అది బ్లాక్ వస్తుంది అంటారు, దాన్ని పట్టుకుంటుంది అన్నట్టు. అట్లా ఒకసారి పడిపోయిండు. పడిపోవడంతో అరే మరి ఇట్లా ఫస్ట్ మిలిటరీ ప్లాటూన్, అదే ప్లాటూన్ కదా, మన డీకెళ్ళే మంచిది అంటే ఆరోగ్యరీత్యంగా మంచిగా ఉండాలి, ధైర్యవంతులు ఉండాలి,
ధైర్యం ఓకే అప్పటికి ఆయన. అది ఈయన పడుతుండు కదా ప్రాబ్లం అవుతుంది దాంతో నేను ఈయన ప్లటూన్లో పని చేయలేడం దాంతో మళ్ళీ ఆర్గనైజేషన్ పంపిన ఇతన్ని, ఈ విలాస్ అనే పేరు మీద హిడ్మాను. ఈ ఆర్గనైజేషన్ పోయిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే ఇట్లా అర్జున్ దాదా నాకు ఇట్లా ఆరోగ్య సమస్యను పంపించడానికి కొద్దిగా నారదయ్యిండు, కొద్దిగా బాగా చిన్నపోయిండు. నేను మిలిటరీలో పనిచేయనా ఎట్లా ఏడ్చిండు కూడా. ఆయనకు మిలిటరీ మొదటి నుంచి గతంలో చెప్పేది ఏంటంటే మురియా తీగ అనేది చాలా వాళ్ళు చూస్తే బలంగా శరీర దాఢ్యంగా ఉన్నట్టుగా అవపడరు కానీ వాళ్ళ స్టెమినా బాగుంటుంది, వాళ్ళ రెబల్ తత్వం. మురియా ఇవాళ పీపుల్ అని రెబల్ తత్వం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వేటదార షికార దార పెరిగిన ఆ పీడిపీడి తరం కాబట్టి వీళ్ళకు రెబల్ తత్వం ఉంటా ఉంటుంది. మన ఇక్కడ ఇప్పుడు ఎంతమంది అయినా కూడా కోని పోదామంటే భయం అవుతుంది, నెత్తు రూతేనే భయం అవుతుంది. వారు అట్లా కాదు, దైనందిక కార్యక్రమంలో కూడా వాళ్ళు షికారు చేసుకుంటారు, బ్లడ్ అనేది రెగ్యులర్ చూస్తూనే ఉంటా అంటారు. అట్లా వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఎప్పటి నిండే ఉంటుంది. పిరికోలేరంటే అది ఇక నామినల్ తక్కువ. సమాజంలో మురియా పీపుల్లో ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఈయన ఒకడు. అయితే ఏంటంటే పోయి నేను మిలిటరీలో చాలా కుతూహలంతో వచ్చిన అన్నట్టు. నన్ను రావడంతోనే నాకు మిలిటరీలో పంపిస్తానని చెప్పి చాలా ఉత్సాహంతో వచ్చిండు. కానీ ఈయన కొద్దిగా అనారోగ్యం రీత్యా పంపడంతో ఏడ్చిండు కొద్దిగా. ఇక అప్పుడు ఏం చేశారంటే నీకు కాళ్ళ సమస్య ఉంది కదా, ముందుగా నువ్వు టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే టీడీ అంటాం, అంటే ఈ తుపాకులు తయారు చేయడం, రిపేర్ చేయడం, వాటిలలో పంపిరు నన్ను. పంపిన తర్వాత అక్కడ నేర్చుకున్న విద్య ఇది. ఇప్పుడు ఈయన తోపులు తయారు చేయడం కానీ, బైనక్యులర్స్ తయారు చేయడం కానీ, బైనక్యులర్ పెట్టడం కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం టీడీ వర్క్లో మన ఆదిలాబాదు బొబ్బర్సెల్క దేవరెడ్డి దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడ ఉండు కరపదాద అంటారు, అక్కడ పాటల పేరు కరపదాద. ఆయన అరెస్ట్ అయ్యాడు బహుశా. బయట ఏం పేరు? దేవేందర్ రెడ్డి, బొబ్బర్సెల్క ఆదిలాబాద్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈ టీడీ వర్క్ అంతా, టెక్నికల్ వర్క్ అంతా అక్కడ నేర్చుకున్నాడు ఈయన. సంవత్సరం 2 సంవత్సరాలు యాక్టివ్గా నేర్చుకున్నాడు అన్నట్టుగా. 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు అక్కడ నేర్చుకున్న తర్వాత ఇక పార్టీ చెప్పిన ప్రకారము ఆయన బాసగూడ దళం ఉన్నాడు, తర్వాత కుంటాయిలు కమాండర్ ఉన్నాడు. అప్పుడు ఇక దాళ్ళు కొద్దిగా చిన్న పెరుగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు చిన్న ఘటనల్లో ధైర్యంగా ఉండడం అట్లా ఇక ఆయన నేను ఎప్పుడైతే రివర్స్ పంపినో అప్పటి నుంచి ఆయన మెదలో తిరుగుతుంది అది. నేను ఎందుకు పని చేయ, ఎట్లా పని చేయ, నన్ను ఈ అర్జున్ దాదా గింత చిన్న చూపు చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉందన్నట్టు. మీ ఆయన నాకు పంపించి నన్నే ఏడ్చిని పట్టుకొని పంపిస్తానన్నే ఏడ్చిండు. కాలు ఇంత వాపు ఉన్నది, అది తలిగింది కదా దెబ్బ. ఆయన ఆరోగ్యం పెద్దగా ఏం లేదు కానీ కాలు ఒక్కటే సమస్య, అనారోగ్యంగా తలిగింది, ఇక్కడ కొద్దిగా సమ్ ప్రాబ్లం ఉంది. దాంతో ఆయనకు ఎంత కుతూహలంగా మిలిటరీకి వచ్చిండో మన ఎగ్జామ్ మన రివర్స్ పంపడంతో ఆయన చాలా కసి బాగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఎల్ఓఎస్ కమాండర్లు ఉండగానే చిన్న అవి ఇంపార్మనం అవి కొట్టడం కూడా ముందు చెప్పుకున్నాడు. ఈ తర్వాత ఈ యాక్టివ్నెస్ ఉన్న తర్వాత అప్పుడు నేను మొదటి ప్లాటూన్ కమాండర్ ఉంటిని. 2000లో 2 ప్లాటూన్ విడి చేసిండు. అంటే గడిచిలో 1 ప్లాటూను, రెండోది బీజపూర్ జిల్లాలో. అక్కడ నేను 2వ ప్లాటూన్ కమాండర్ ఉన్నా. అది 2వ ప్లాటూన్ కమాండర్ ఉన్నప్పుడు ఆయన ఈ మిలిటరీ సంబంధించిన అన్ని ఈ థింకింగ్ ఈ నేచర్ పెరగడంతో ఆయనకు యథావిధిగా 3వ ప్లాటూను తయారు చేసిండు. ఆ 3వ ప్లాటూన్కి వచ్చేసిండు డైరెక్ట్. అంటే ఇప్పుడు మిలిటరీ యాక్షన్స్ కొన్ని చేసిండు కదా, చిన్న పెద్ద ప్రమోషన్ వచ్చింది ఉన్నది కదా. ఈ పిల్లగాడు ఏదో కాళ్ళు సమస్యతో పంపిన కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనను 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. 3వ ప్లాటూన్లో సభ్యుడిగానే వచ్చిండు అని కూడా బహుశా సెక్షన్ కమాండర్ తెలియదు, అప్పుడు నాకు గుర్తులేదు. ఇక 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. ఈ 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏంటంటే నేను 2వ ప్లాటూన్ వదిలిపెట్టి 2004లో కంపెనీ 1కి పోయినా. నేను కంపెనీ 1కి వెళ్ళిపోయింది. ఎక్కడది? మాడ్లో. అంటే మొత్తం డీకే వ్యాప్తంగా మొత్తము కంపెనీ 1 దాని కమాండర్కి వెళ్ళిన. ఫస్ట్ మన పార్టీలనే మొదటి కంపెనీ కమాండర్ నేనే. అది 2004లో. అప్పుడు ఇంకేం చేసారు, ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కంపెనీ ఉండాలనేది అప్పుడు మన పార్టీ తీసుకున్న నిర్ణయం. అంటే మాడు స్థావరంగా ఒక కంపెనీ ఉండాలి, అంటే ప్రొటెక్షన్ రీత్యా కానీ శత్రుదాళ్ళ రీత్యా కానీ ఎదుర్కోవాలంటే ఒక కంపెనీ ఉండాలని చెప్పి అక్కడ కంపెనీ తయారు చేసిండు. ఇక 2వ కంపెనీ అనేది ఇక్కడ సౌత్ బస్తాల్లో తయారు చేసిండు.
అక్కడ రెండో కంపెనీగా ఈ పడకల స్వామి కమాండర్ ఉండే, ఈ ఇడుమాలు సెక్షన్ కమాండర్ ఉండే. మీరు ఎక్కడ Section ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకి? మీకు ఆయనకి ఎంతకాలం పనిచేశారు విడ్మా మీరు? మేము ఒక 6 నెలలు 7 నెలలు మాతోనే ఉండే ఇక్కడ మా ఫస్ట్ ప్లాట్ ఉండ. తర్వాత ఇక మేము దాడులు రీత్యా కలుసుకుంటాం కదా. ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులు చేయాలంటే మళ్ళీ అందరం కలుసుకోవాల్సిందే, మళ్ళీ విడిపోవాల్సిందే. ట్రైనింగ్లో భాగం కూడా 50-60 మంది ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్లో భాగాలు అంటే ఒకే యూనిట్లో మేము పనిచేయకుండా కలిసేది మీటింగ్ల రీత్యా, మన ట్రైనింగ్ల రీత్యా, దాడుల రీత్యా కలిసేది, విడిపోయేది. ఆ రకంగా ఏంటంటే తను మంచి ఒక మిలిటరీ మ్యాన్గా, నేను మొదటి కమాండర్ అయినా కూడా నా నుంచి మిలిటరీ ట్రైనింగ్ కూడా నేను ఇచ్చేది కదా. మధ్య మధ్యలో ఎప్పుడు కలుసుకున్నారు? మధ్య మధ్యలో అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన మురికినారు రేడ్ ఒకటి జరిగింది. మురికినారు రేడ్లో భాగంగా కలుసుకున్నాం. ఒకటి అంతకుముందు బాసగూడ ఒక మిలిటరీ క్యాంప్ జరిగింది, అందులో భాగంగా కలుసుకున్నాం. ఇట్లా కొన్ని దాడుల సందర్భంగా మేము మధ్య మధ్యలో కలిసి. దాడిలో ఎలా ఉంటాడు యాక్టివ్? అదే ఇప్పుడు ఆయనకు ఉన్న సామర్థ్యం ఏంటంటే మిలిటరీలో, అంటే బూర్జో మిలిటరీలో కానీ గిరిల మిలిటరీలో కానీ ఎక్కడైనా కూడా ఈ మిలిటరీ ఎత్తుగడలు ఎట్లా వస్తాయి, ఆయన ఎందుకు ఈ స్థాయి వరకు చేరుకున్నాను అనుకున్నప్పుడు నా అబ్జర్వేషన్, నేను మిలిటరీ డైరెక్టర్ కూడా, మిలిటరీ ఇన్స్ట్రక్టర్ కూడా, నేను అబ్జర్వ్ చేసింది, నాకు అవగాహనది, నేను ఒక 25 ఏళ్ళు మిలిటరీలో పనిచేసిన కాబట్టి ఫస్ట్ ఎత్తుగడ టాక్టిక్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రతి వ్యక్తి ధైర్యవంతుడై ఉండాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిలో భాగంగా ధైర్యవంతులతో పాటుగా తెలివి కలవాడై ఉండాలి. ధైర్యము తెలివి ప్లస్ ఈ రెండు ఉంటే ఏం చేస్తాడంటే స్థానిక భౌతిక భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేస్తాడు. ఆ అధ్యయనంలో పుట్టిందే టాక్టిక్స్, ఎత్తుగడలు. ఇవి ఈ ధైర్యము, తెలివితేటలు, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చొరవగా ఒక ఎత్తుగడలను సృష్టించే వ్యక్తి ఇడుమాలు. అందుకోసము నీ సిఆర్పిఎఫ్ వచ్చినా, నాగా ఫోర్స్ వచ్చినా, లేకపోతే ఎస్టీఎఫ్ వచ్చినా, ఇప్పుడు కోబ్రా వచ్చినా, మళ్ళీ ఇప్పుడు డిఆర్జీ వీళ్ళంతా వచ్చిన వీళ్ళందరినీ ఎదుర్కొని తట్టుకొని ఇంత బలగాల్ని సురక్షిత నడిపిందంటే ఇవే కారణము. ధైర్యము, తెలివితేటలు, స్థానిక భౌగోళిక భౌతిక పరిస్థితులను అంచనా కట్టి ఎత్తుగడలు సృష్టించింది కాబట్టి ఈయన ఇంత డెవలప్ అయ్యిండు. ఉదాహరణకి ఏంటంటే ఒక పాము వస్తుంది, పాము మన ముందు వస్తుంది, కానీ పిరికున్నోడు ఉరుకుతాడు, ఉరికితే ఆలోచించలేడు. ధైర్యవంతుడు ఏంటంటే నిలబడితే అంటే తెలివి ఉన్నోడు ఏం చేస్తాడు, అది పొక్కల దూరిందా, చెట్టు ఎక్కుతుందా, లేకపోతే ఇంకెక్కడుందనేది ఆ భౌగోళిక పరిస్థితులను అంచనా కడతారు. కాబట్టి కట్టెతో చంపొచ్చా, రాయితో చంపొచ్చా, పొక్కలు దూరితే పొగ పెట్టవచ్చా, ఇవి ఎత్తుగడలు. ఒక పామును చంపాలంటే ధైర్యవంతుడు ఆగి తోక పట్టుకోవడమా చంపడం అనేది ఏదైతే ఎత్తుగడ వేస్తాడో ఇడుమా లోపల కూడా ఆ తెలివి ఉన్నది. అది నేను గ్రహించింది ఆయన డెవలప్ కావడానికి అదే. అలా ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. పాము కాకుండా ఒక దాడి నుంచి ఆయన వేసిన వ్యూహం ఎలాగుంటది, ఆ దాడిలో ఆ వ్యూహంలో పోలీసులు పడ్డారా, అలా అటువంటి దాడులు ఏమైనా ఫెయిల్ అయ్యా? ఒకటి చెప్పండి. ఇప్పుడు సింగన్మడుగు అని ఒకటి ఉంది. సింగన్మడుగు అప్పుడు ఇప్పుడు కోబ్రా నుంచి వచ్చిన ఫోర్స్ ఏదో ఉండే కదా, స్పెషల్ ఫోర్స్, కాదు కోబ్రా బెటాలియన్. ఫస్ట్ ఈ బెటాలియన్ కొట్టాలని చెప్పి నిర్మాణం చేసిరా. ఫస్ట్ ఏది ఈ కోబ్రా నిర్మాణం చేసిందే సౌద్ బస్తాల్లో ఈ బెటాలియన్ కొట్టాలని నిర్మాణం చేసింది. అయితే సింగన్మడుగు దగ్గర ఒక క్యాంప్ వేసింది, టీడీ క్యాంప్, అది టెక్నికల్ డిపార్ట్మెంట్ అని మన అంటే మావోయిస్ట్ పార్టీ ఒక క్యాంప్ ఉండే. దానికి సమాచారం అయింది, ఇటు తెలంగాణ నుంచి అటు సుక్మా నుంచి మొత్తం 3 దిక్కుల ఫోర్స్ వచ్చేసింది. క్యాంపు చుట్టుముడుతుండ్రు. ప్రజలంతా ఏమని దాడి జరుగుతుంది అనుకుంటే ప్రజలు ఏం చేస్తారంటే ఇడుమా ఎక్కడన్నాడు, బెటాలియన్ ఎక్కడన్నా, వీళ్ళు తిరుగుతూ అంటారు. బెటాలియన్ కోసం తిరుగుతాడు, వాళ్ళు ఎక్కడున్నా దొరకబడతారు అన్నట్టు. వాళ్ళందికి పోలీసులు వచ్చి రమ్మంటారు అంతే. ఇక నీకు వేరేగా అంటే ఉరుకుతా అంటారు, ఎక్కడని వాళ్ళను బెటాలియన్ పట్టుకొని వచ్చి తీసుకొని వస్తా అంటారు. అట్లేందంటే ఈ సింగన్మడుగు అనే ఒక క్యాంపు మీద పోలీసులు దాడి చేసింది. ఈ దాడి చేసి ఆ తుపాకులన్నీ అక్కడ వాళ్ళు ఎవరు దొరకలే. ఒక 10 మంది 15 మంది వాళ్ళు బయటి కార్యక్రమాల కోసం అప్పుడు పొద్దున్నే కదా ఈ కార్యక్రమం, ఈ అంటే ఈ లెట్రిన్ బాత్రూమ్ల కోసం బయటికి వెళ్ళిపోయారు. క్యాంపులు ఎవరు లేరు, మొత్తం అంతా ధ్వంసం చేశారు. వాళ్ళు క్యాంపులో ఉన్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు ఇడుమాలు
తన బెటాలియన్ వేసుకొని మొత్తం చుట్టుముడుతుండు ఆ క్యాంప్ అంతా చుట్టుముడుతుండు. వాళ్ళు చూసిండ్రు, ఈడు వాళ్ళు చూసిండు. మరి అంత ఫోర్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని చుట్టుముట్టి కొట్టాలి కదా. గతం వాళ్ళు ఈ ఇడమాలు వచ్చింది, ఈ చుట్టుముట్టి అంతా చూసిన తర్వాత వాళ్ళు ఒకరికి వాళ్ళు రిట్రీట్ కావడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళ లక్ష్యం క్యాంపే ధ్వంసం చేసిపోవాలన్నా లేదా మరి మిగతా బలాలను కొట్టాలన్నా మాకు తెలియదు, కానీ వాళ్ళు క్యాంపును ఖాళీ చేసి పోతున్నారు. అప్పుడు ఇడమలు ఏం చేసిండు, అందరు వాళ్ళని కొట్టాలనే ఉద్దేశంతోనే మొత్తం ఆ క్యాంపును అంతా మొత్తం ఎన్ని సర్కిల్ మిడ్ చేసి తన బెటాలియన్ అంతా మోహరించి అంత క్యాంపు లోపల దాకా పోయాడు. లోపల పోతే ఏమీ లేదు. సరే ఆయన ఊకోవాలి కదా. అంటే మామూలు అయితే ఏం చేస్తారంటే అరే ఇక్కడైతే లేరు కదా లేడు కదా ఇంకెందుకు ఊరుకుంటారు అని ఊకుంటాడు. ఈయన అట్లా ఊకోడు. ఈయనకుంటే ఏంటంటే లోపలికి వచ్చిందంటే ప్రజలకు నష్టం జరిపిస్తారు కాబట్టి వాళ్ళు రక్షించాలి, మనం కొట్టాలి. ఈ కోబరాట ఆయనకి ఎట్లా కొత్త ఫోర్స్ ఏం తయారు చేసిందంటే దాన్ని మొదటి దెబ్బ నాదే పడాలని ఉంటుంది నాకు. అంతే ఆయన సిచ్యువేషన్ అంతే. మొదటి దెబ్బ పడ్డదనుకో ప్రజల్లో భయం పోతుంది. ఆ కోబ్రా వచ్చినాడు బాగా ట్రైనింగ్ అనే ఫోర్స్ అని ఒక ప్రజల్లో ఉంటుంది కదా. ఫస్ట్ దెబ్బ పడితే వాళ్ళు ఆ భయాందోళన నుంచి బయటపడతారనే దాంతో ఈయనేం చేసిండు, వాళ్ళు పోతున్న చెప్పులు అడుగులు పట్టుకొని మూమెంట్ చేసిండు. మొత్తం మూమెంట్ చేస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, దొరకలేరు. అంటే ఒక బ్యాచ్ని ఇటు ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఇట్లా పంపిస్తారు, అంటే 2 దిక్కులో పంపిస్తారు. అంటే చెట్ల నుంచి అవపడరు కదా వాళ్ళు, ఇట్లా పంపితే చుట్టుముట్టగానే వీళ్ళు ఉండరు, మన చేపలాగా వాళ్ళు పోతుండ్రు. ఒక 2 సార్లు ప్రయత్నం చేసినాడు, దొరకలే. అయితే ఈయన ఒకసారి చూసినంటే దాని అవగాహన ఎందుకు చేసుకుంటాడంటే అంటే పోలీసుల పరిస్థితి ఏందని గమనిస్తాడు. ఈయన ఒకసారి చుట్టుముట్టినప్పుడు ఈ వెనుక ఉన్న పోలీసు వాళ్ళు కొద్దిగా ఉరుకుతూ ఉంటూ అవపడ్డాడు. ఈయన స్వయంగా చూసిండు. ఈయన ఆలోచన ఏంది, మళ్ళీ కొట్టేటైతేనే ధైర్యంగా నిలబడతాడు. వాడు పోతుండు కాబట్టి ఉరికే సిచ్యువేషన్ ఉన్నాడు కాబట్టి వాడు కొట్లాడడానికి సిద్ధంగా లేడు. వాడు రిట్రీట్ అయ్యి క్యాంపు పోవడానికి వాడు మానసిక స్థైర్యం ఉందని చెప్పి ఇంకేం చేసిండు, 2 సార్లు చేసిన తర్వాత 2 సార్లు దొరకలే. అప్పుడు ఒక 10 మందిని ఇటు 5 మంచి ఎండాపాడు మీరు పోయి దీన్ని ఏం చేసిండంటే దాళ్లలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అపరిచిత అంబుష్, డెలిబరేట్ అంబుష్. డెలిబరేట్ అంబుష్ అంటేనో శత్రువును తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొచ్చి కొట్టడం అనేది. ఈ ఆపర్చునిటీ అంటేనో ఎక్కడ దొరికితే అక్కడ ఆపర్చునిటీ చేయాలి. ఈయన అట్లా కాదు, వాళ్ళు మన దగ్గరికి వస్తాడు కాదు, మనమే వాళ్ళ దగ్గర పోవాలి. అంటే వాళ్ళు ఉరుకుతున్న క్రమం లోపల మనం కొట్టాలి, ఆపి దెబ్బ కొట్టాలని ఈ మొబైల్ అంబుష్ అనేది తను డెవలప్ చేసిందే. ఈ సింగన్మడులో కొట్టింది మొబైల్ అంబుష్ ఇది. అంటే శత్రు పోతుంటేనే మనం ఫైరింగ్ చేయాలి, అంతే ఫైరింగ్ చేయాలి. ఆడ ఫైరింగ్ చేస్తే ఆపాలి. కానీ అది రిట్రీట్ అవుతున్నప్పుడు కొట్టడం అన్యాయం కదన్నది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా భయంతో, పారిపోతున్నప్పుడు కొట్టడం అది అన్యాయం. అంటే అక్కడ ఉన్న ఆ ఘర్షణలు ఇక్కడ ధ్వంసం చేశారు కదా క్యాంపునంతా తుపాకులంతా ధ్వంసం చేసి పోయారు. అది ఉంటుంది ఆ కోపమే. ఆ కోపం ఏ పోయినా కూడా మన లోపలికి వచ్చి మొబైల్ యుద్ధం మారవాలనే ఒక పార్టీ టాక్టికల్ తీసుకున్నది కదా, దానికి పోవాలని ఆయనే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గెరిల్లా యుద్ధం, హిట్ అండ్ రన్, దెబ్బ కొట్టు వెనక్కి తగ్గు. అయితే దీన్ని డెవలప్ చేయలేదు కాబట్టి మొబైల్ యుద్ధం అంటే గెరిల్లా యుద్ధం కంటే కొద్దిగా మందంగా జరుగుతుంది. అంటే కొట్టడం ఏమంటే రిట్రీట్ కాదు, స్లోగా రిట్రీట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం మొబైల్ యుద్ధంలో పోవాలనేది ఒక పార్టీది కాబట్టి సరే పోయిండ్రు, చుట్టుముట్టిండ్రు, ఒక 5 చంపిండ్రు కొబ్బరి వాళ్ళను. అది నైట్ అయిపోయింది, మళ్ళీ రాత్రి అయిపోయింది, 5 తుపాలు పట్టుకుని వచ్చిండు. ఇట్లా ఏంటంటే ఆయన టాక్టిక్స్ ఏంటంటే శత్రువు వచ్చిందంటే ఆయన్ని కొట్టి ప్రజలను రక్షించాలనేది ఒక మెయిన్. ఇది అన్న చాలా మీరు ఆయన టాక్టిక్స్ చూస్తుంటారు దగ్గర ఉండి. కొన్ని వీడియోస్ మధ్య కాలంలో ఆయన బతుకున్న టైంలో చూసా కొన్ని వీడియోస్. ఆయన సెట్ పట్టుకొని చుట్టుపక్కన ఉండి ఫైరింగ్ చేస్తూనే వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తుంటాడు. రైట్కి రండి, లెఫ్ట్ రండి, ఎగ్జిట్ అవ్వండి, రన్ చేయండి, గో డౌన్ అని అంటే కొన్ని గోండి భాషల్లో చెప్తుంటాడు. అంతా ఆయన చేశాడా లేదు కొంత కల్పన ఉందా? లేదు. ఇప్పుడు ఆయన పెద్ద దాళ్ళలో ఉన్నది ఖచ్చితంగా వాళ్ళతో ఉంటేనే చేయగలుగుతాడు. ఎందుకంటే అంటే అక్కడ టెర్రైన్ గమనించాలి కదా. నువ్వు ఎక్కడ నుండి ఆఫీసులో ఉండి నువ్వు ఇట్లా అట్లా చెప్పలేడు, చెప్తే కూడా అది ఫెయిల్ అవుతుంది. ఈయన హెడ్ క్వార్టర్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొదటి కంపెనీ, రెండో కంపెనీ, హెడ్ క్వార్టర్. ఈ 2 చేయాలనుకో, హెడ్ క్వార్టర్ అనేది మెదడు, అంటే మన తలకాయ అనుకో. ఇది నడిపితేనే కదా. ఇప్పుడు ఇట్లా పో అంటే చేయలు ఎట్లయితే ఆడిస్తాయో ఇది చెప్తే ఆయన హెడ్ క్వార్టర్ ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారం మన బలగాలు మోహరించవలసిందే. ఆయన ఫీల్డ్లో ఉన్నాడు, ఎక్కడో ఉండి చెప్పలేడు. ఎక్కడో ఉండి చెప్తే అవి ఫెయిల్ అయిపోతాయి. ఆయన డైరెక్టే బలగాలతో ఉండేది,
నడిపించేది. ఆ బలగాలతో మీరు చెప్పింది వెళ్ళాలి. కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. సెట్ పట్టుకొని చెప్తుంటాడు. సెట్ పట్టుకొని చెప్తాడు. ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఆయనకు 20 మంది ఉంటారు. 20 మంది ఉంటారు, రన్నర్స్ ఉంటారు, గాయాలైతే మోసుకపోతే ఉంటారు హెడ్ క్వార్టర్ లోపల. వాళ్ళతో పాటుగా పోతాడు, రన్నింగ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒక దాడి జరిగింది అనుకోండి, ఆ దాడికి ముందే వ్యూహం వేస్తాడా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన దాడులు ఉంటాయి? ఇప్పుడు ముకురము ఉందనుకో 76 మంది, అది ప్లానింగ్ తో జరిగింది. అది అంటే డెలిబరేట్ అంబుష్. మిగతా ఏంటంటే శత్రువు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు పోయి కూర్చొని అంటే పోలీసులు రాగానే కొట్టడం ఒక రకమైంది. ఇంకోటి ఈ అపరిచితులో కానీ డెలిబరేట్లో కానీ దొరకకపోతే వాళ్ళు పోతున్న క్రమంలో తన బలగాల్ని పోయి ఫైరింగ్ చేసి ఆపి కొట్టడం అనేది ఈ మొబైల్ అంబుష్. ఇట్లనే చేసేది, అట్లనే చేసి ప్లానింగ్తో చేసేది, ప్లానింగ్ కాకుండా కూడా అప్పుడప్పుడు ఎదురు పడితే కూడా వెంబడి చేసేది. ఓకే, కానీ ఇప్పుడు ఎంట్రీ ఒకటి చూపిస్తాం, ఎంట్రీ ఎగ్జిట్ అంటే వెళ్ళడం ఒక దగ్గర, రావడం ఇంకో దగ్గర. వెళ్ళడం రావడం ఒకే దారి కావద్దు అని చెప్తాడట, నిజమేనా? అంటే ఒక ఆంబుష్కి వేసినప్పుడు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, మనం వచ్చేటప్పుడు రిట్రీట్ అవుతున్నప్పుడు మనం ఎలాగ రిట్రీట్ అవ్వాలి, ఎక్కడ మనం ఏపీటీ పెట్టుకోవాలి, ఇదంతా ఉంటుందా? ప్రతి దాడిలో కానీ ప్రతి క్యాంపులో కానీ ప్రతి దగ్గర ఒక 3 ఏపీట్లు ఉంటాయి. ఒకటో 24 గంటల్లో ఉంటుంది, ఇంకోటో 3 రోజులలో ఉంటుంది, ఒకటో తర్వాత 3 రోజులు కూడా కలవకపోతే ఇక జనరల్గా 15 రోజులది, నెలలో ఒకటి ఉంటుంది. ఇది కూడా దాడికి ప్లానింగ్లో భాగంగా. అంటే ఇప్పుడు డెలిబరేట్ అంబుష్ ఉంటుంది కదా, అది రిహార్సలే చేస్తాం. అది బాంబులు ఎక్కడ పెట్టాలి, మైన్ ప్రూఫ్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇంకా అది మొత్తం బాంబింగ్ మొత్తం సెట్టింగ్ చేసిన తర్వాత ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి, పోలీసులు ఏ బొందల కవర్ చేసుకుంటారు, ఏ సెట్ల కవర్ చేసుకుంటారు అనేది ముందు ప్లానింగ్లో బాగుంటుంది. అప్పుడు ఇగో ఈ రకంగా మన రిట్రీట్ కావాలి, ఇగో ఇట్లా పోవాలి, ఇట్లా అటాక్ అయింది అనుకో మరి ఇట్లా పోవాలి, ఇది రిహార్సల్లో భాగంగా ఉంటుంది. కొన్ని అపరిచితుల భాగంగా అన్ప్లానెడ్ భాగంగా కూడా అప్పుడు కూడా పరిస్థితికి అనుగుణంగా పోలీసుల ఫైరింగ్ని బట్టి వాళ్ళ మోరింపుని బట్టి ఈయన మార్చి తన బలగాలంతా సేఫ్గా తీసుకుపోతాడు. అది కరెక్టే. కానీ ఇంకొకసారి మనకి పోలీసులు ఇన్విటేషన్ పంపిస్తారా, మనమే ఇన్విటేషన్ ఇస్తాం పోలీస్కి? అంటే ఇన్విటేషన్ అంటే ఫైరింగ్, పోలీసులు మీకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ నుంచి పారిపోతారా, లేదు వెల్కమ్ చెప్పడానికి ముందు ఫైరింగ్ మీరు ఓపెన్ చేస్తుంటారా? మంచి ప్రశ్న ఇది. దాంట్లో ఎట్లుంటుందంటే, ఎప్పుడు మావ చెప్పిందైనా మిలిటరీ నిపుణులు చెప్పుడైనా ఏం చెప్తాడంటే, మావ ఒకటే సూత్రం చెప్తాడు, నిన్ను నీ గురించి తెలుసుకో, శత్రువు గురించి తెలుసుకో, 1000 యుద్ధాలైనా 100 యుద్ధాలైనా నువ్వు అపజయం లేకుండా విజయం సాధిస్తావు అంటాడు. అదే సూత్రం ఇక్కడ. ఇప్పుడు పోలీసులు వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఏ ఫోర్సు, అది కోబ్రానా, లోకల్ ఫోర్సా, అది సిఆర్పిఎఫా, ఏదైనా శత్రు గురించి తెలుసుకోవాలి. అంటే ముందు ఆ ఫోర్స్ బట్టి మీ యాక్షన్ ఉంటుందా? అట్లా కూడా ఉంటుంది. అందుకే తెలుసుకుంటాం ఆయన బలగాలు ఎంత, పోలీసుల బలగాలు ఎంత, 2 కంపెనీలో ఒక కంపెనీ ఏంది, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తాడు. సెట్ల ద్వారా వస్తాడు, రన్నర్లు పంపుతారు, ప్రజలు చెప్తా ఉంటారు. దీన్ని బట్టి మన బలం ఎంత, మన సంఖ్య ఎంత, మన తుపాకులు ఎంత, ఇక్కడ మన తూటాలు ఎంత, ఒక దగ్గర ఒక 50 తూటాలని అనుకో, ఎన్ని కొట్టగలుగుతాం, మళ్ళీ రిటైల్ ఎన్ని ఉంచాలి, ఇవన్నీ ప్లాన్లో భాగంగా ఎంతసేపు ఉండగలుగుతాం అక్కడ. తూటాలు ఒక్కొక్క దగ్గర 50 ఉన్నాయి, ఒక దగ్గర 10 ఉన్నాయి, ఎంతసేపు కొట్టాలి అక్కడ మనం? ఆ యుద్ధం అది 10 నిమిషాలే, అక్కడ అర్ధ గంటనే. అంటే అనివార్యంగా పెరుగుతుంది చెప్పలేం, అవును, కానీ డిసైడ్ చేయబడుతుంది మన బలం, పోలీసుల బలం. కానీ అది మీరు అదంతా ముందు అంచనా వేస్తారు. కానీ మీ బలం కన్నా పోలీసుల బలం ఎక్కువ ఉంటుంది. మీకు తోటాలు కొన్నే ఉంటాయి, వాళ్ళ దగ్గర తోటాలు కొన్ని వేల తోటాలు ఉంటాయి, వాళ్ళు వెచ్చలవిడిగా కాల్పులు జరుపుతారు. కానీ మీరు ప్రతి తోటాకి జాగ్రత్తగా ఆలోచించి ఫైర్ చేయాలి కదా, మరి అటువంటి సమస్య ఎలా పరిష్కరిస్తారు? అటువంటి సమస్యలు ఏం చేస్తామంటే, మనం పోలీసులకు ముందు బ్యాచ్ని కొట్టడమా, వెనుక బ్యాచ్ కొట్టడమా, మొత్తం ఆపగలడమా? మొత్తం ఆపాలంటే మనతో కాదు, అందుకోసం ముందు వచ్చి బ్యాచ్ని కొడదాం. ఒక 10 మందిని కొడదామా, 5 మందిని కొడదామా, కొట్టాలి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తుపాలు సీజ్ చేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అంటే ఫైరింగ్ ముందు మీరు ఇస్తారా, వాళ్ళు ఇస్తారా కాషన్? ఏంటిది ఫైరింగ్ ఫైర్ ఓపించాడు ఎవరైతే కమాండర్ ఉంటారో దీనికి సంబంధించింది. ఒకవేళ పోలీసులు చూడలేదనుకో, మనమే ముందు ఇట్లా ఫార్మేషన్ వస్తున్నారు, ఇక గిడికి రాగానే ఓపెన్ చేయాలని ముందే ఉంటుంది అది డెలిబరేట్ అంబుష్లో. ఇక అపరిచిత అంబుష్లో అయితేనో అది కూడా ఇగో కమాండర్ ఓపెన్ చేస్తాడు. కమాండర్ ఇగో ఇంతమంది రాగానే అక్కడికి ఆఫ్ చేయాలి. ఈ కిల్లింగ్ జోన్లో ఒక 5 కావాలన్నా 10 మంది కావాలన్నది డిసైడ్ కమాండర్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా అక్కడనే ఆపేస్తాం. కొన్నిసార్లు హిడ్మాకి అంటే యుద్ధ నీతి పక్కన పెట్టి
ఒక పార్టీ వస్తుంది, ఉమ్. శత్రువు దగ్గరలోకి వస్తున్నాడు, ఒక 5 కిలోమీటర్ దాని దగ్గరలో ఉన్నాడు. ఉమ్. మీరు ఏం చేస్తారంటే మీకు తెలుసు ఎదురుగా వస్తున్నాడు, తూర్పు వైపు నుంచి శత్రువు వస్తున్నాడని మీరు తెలిసినా ఉమ్. మీరు కావాలని నార్త్ వైపు కొడతారట, పడమర వైపు, అంటే శత్రు వైపు కాకుండా ఉమ్. శత్రువు దృష్టి మరలించడానికి అటువైపు నుంచి ఫైరింగ్ చేస్తారు. నిజమేనా? అయితే అవి కొన్ని ఘటనలు అంటే పోలీసులను డైవర్షన్ చేయడానికి అట్రాక్షన్ డైవర్స్ చేయడానికి అట్లా కూడా ఉపయోగిస్తాం. అటు కూడా ఉన్నారన్న అటు కూడా ఉన్నారు. ఎందుకంటే డివైడ్ అవుతారు. డివైడ్ ఇదే బేసు 2 భాగాలు అవుతారు కదా, అట్లా 2 భాగాలు చేస్తే తక్కువ అవుతారు, అప్పుడు కొట్టవచ్చు అని అటువైపు, అందుకే అటు ఉన్నామని కూడా చూపిస్తుంటారా? అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు పోలీసు వాళ్ళు, అట్లా డైవర్షన్ కోసం వాళ్ళకు కొంతమంది అటు ఎంగేజ్ చేయాలంటే కొంతమంది అటు కూడా ఫైరింగ్ చేస్తారు. ఖాళీ తెలుసు మీకు ఎవరు ఉండరని. అంటే ఈ కొంతమందిని పోలీసు బలగాలను కొంతమంది డివైడ్ చేయాలంటే అట్లా కూడా చేసి మెయిన్ ఎంతమంది మనం కొట్టాలనుకుంటే అంతమంది కొట్టడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఫైరింగ్ గురించి చెప్తున్నారు, ఆంబుష్ గురించి అంటారు. అంటే అప్పుడు ఒక మైనింగ్ ప్రూఫ్ వెహికల్ కూడా బ్లాస్ట్ అయింది. అది ఎలా జరుగుంటొచ్చేది? ప్లాన్లో భాగంగా జరిగిందా? అంటే మీరు చేశారనట్లేదు, మీకు వచ్చే సమాచారం ప్రకారం. మాకు వచ్చే సంవత్సరం చూసి చేసినాం, ప్లానింగే. అంటే అది మైనింగ్ ప్రూఫ్ వెహికల్ కదా, అది వెళ్తుంది అనుకున్నారు ముందు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి పడిపోయింది అది? లేదే, ఊకే పోయేది, ఆ రోడ్డు మీద ఊకే తిరిగింది. చుట్టూ రోడ్కు అదు సైడ్ మొత్తం పోర్స్ ఉండేది, ఇది మధ్యలో తిరిగేది. అచ్చుడు పోవుడు పొద్దంతా పెట్రోలింగ్ పోయిన పోలీసు వాళ్ళకు బిజాపూర్ మైన్పూర్ గాడిలో కూర్చోబెట్టి బిజాపూర్ తీసుకుపోయేది. అది ఎన్నో రోజుని చూసినాం, చూసి చేసింది. అయితే అది ఏంటంటే ఈ మైన్స్ పేల్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది జీవి కదా, ఎంత వెళ్తుంది అంత అవగాహన లేకుండే ఉన్నది. రసాయన శాస్త్రంలో ఎంత పెట్టాలని అంత ఉన్నది, కానీ ఏమో మిస్ అయితే ఎట్లా అని చెప్పి 15 కిలో 20 కిలో 30 కిలో పెట్టేది. పెట్టేటప్పుడు అందులో 6-7 పోలీసు వాళ్ళు జీబు అంటే అది తునాతునకలే తుపాలు దొరకపోయేది. ఫస్ట్ చేసిన వాళ్ళు 90 కంటే ముందు చేసిన వాళ్ళు అది ఎగిరిపోయింది. అసలు తర్వాత సమీక్ష, అరే వాళ్ళు తుక్కు చంపుడైంది, ఈ జిల్టిని ఇంత పెట్టుడైంది, అసలు తుపాకులే దొరకలేవు అని చెప్పి దాంట్లో మొత్తం ఎంత సరిపోద్ది అని చెప్పినప్పుడు జీబుకి అయితే ఒక 7 నుంచి 8 కిలోలు సరిపోద్ది, బస్సుకి అయితే ఒక 6 కిలోలు సరిపోద్ది, మెటడోర్కి అయితే ఇంకో 10 కిలో 12 కిలో సరిపోద్ది. ఇట్లా నిర్ణయించిన తర్వాత ఈ మైన్ ప్రూఫ్ గాడిది ఎట్లా, ఇది అప్పటికి వచ్చిందా మైనింగ్ ప్రూఫ్ గార్డ్? ఇవన్నీ సమీక్ష అయిపోయినాక ఈ మైన్ ప్రూఫ్ గాడి కొత్తది, అందరికి కొత్తది. అప్పుడుగా ఇది ఎంత పెట్టాలి, అసలు మైన్ పెడితేనే లేవదు అటు, ఇది దీనికి ఎంత పెట్టాలి ఏం కథ అన్నప్పుడు ఇక అప్పుడు ఆ తర్జనలు భర్జనలు పడి అప్పుడు పడి ఇక అప్పుడున్న సిచ్యువేషన్లో లేదు దీనికి ఎక్కువనే పెట్టాలి, ఎంతైనా మంచిది అని చెప్పి అప్పుడు ఇటో 40 కిలోలు ఇటో 40 కిలోలు 80 కిలోలు పెట్టడం జరిగింది. అది లేచింది. ఇక అప్పుడు వెళ్ళిపోయింది. ఈ మైన్ ప్రూఫ్ కూడా దీనికి 80 లేకపోతే 70 60 ఇది పెడితే 80 కేజీలు పెట్టాలని ఎవరు చెప్పారు పార్టీలో? రాసి ఉన్నది కదా, మైన్ ప్రూఫ్ ఏమో రాసిలేదు, రాసి లేదు కానీ అప్పుడు ఏంటంటే మనకు ఇది దీన్ని అంటే దీన్ని బ్లాక్ చేయాలి, అసలు దీన్ని బ్రేక్ చేయాలి, ఎంతో కొత్త ఎక్కువనే పెట్టాలి, దాంతో ఎక్కువ పెట్టడం జరిగింది. ప్రజలలో భయాందోళన ఉన్నది కదా, మైన్ పురుపు అంటే అబ్బో అని ఉన్నది, అది తూటాలు దిగది మైన్ పేలిపోదు కాబట్టి మా మీద కొత్త ఉన్నది కాబట్టి అట్లా ఈ ప్రాక్టీస్ అన్న ప్రాక్టీస్నే అది డెవలప్ అయితేనే ఉన్నది. అది అంతే. మరి ఇవంతా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో? ఏది జంక్షన్ 6 ఇవన్నీ ఇది దాచుకునే సమస్య ఏమి ఉండదు. ఇది ఏంటంటే తుపాకులు అంటే మనం పోలీసుల దగ్గర తీసుకుంటాం. ఒకటే మనకు అక్కడ పార్టీలో ఉన్నది, అది ఎట్లా వస్తుంది ఇప్పుడు కొందరు రకరకాలు చెప్తున్నారు. 3 కుల్లంకుల్లో చెప్పుకోవాలంటే, ఒకటి శత్రువుని ఆధారపడాలనేది ఇది మెయిన్ ఇది. అంటే నీకున్న శత్రు గోదాలే నీ గోదాములు, నీ దగ్గర శత్రువు దగ్గర అంటే పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు నీ ఆయుధాలు. అది మావో చెప్పింది, అది ఇంప్లిమెంట్ చేసిండు, అది నేపాల్ జరిగింది, అన్ని దేశాల్లో జరిగింది. మనము స్వాధీనం చేసుకోవడం ఫస్ట్ ఆప్షన్. నువ్వు క్యాంపులు ఎందుకు పడతావా, స్టేషన్లు ఎందుకు పడతావా, పోలీసులు చంపి గుంజుకుంటావా, ఇది ఫస్ట్ ఆప్షన్. నువ్వు సీజ్ చేసుకోవాలి అంతే. శత్రు ఆయుధాలు నీ ఆయుధాలు. రెండోది తయారు చేసుకోవడం. ఎట్లా తయారు చేసుకో నువ్వు 12 బోరా లేకపోతే తపంచలా లేదా గన్ పౌడర్ నూరుతావా, ఇంకా ఎక్స్ప్లోజివ్ ఇంకా తయారు చేస్తావా, ఇవన్నీ తయారీలో భాగంగా నువ్వు తయారు చేసుకోవడం. మూడోది కొనుక్కోవడం. ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎక్కడ దొరుకుతాయి అంటే రకరకాల ఇప్పుడు బీహార్లో దొరుకుతాయి అంటారు, ఇంకెక్కడ జార్ఖండ్లో దొరుకుతాయి అంటారు. ఇవన్నీ నాటు చూపగలరు కదా మీకు దొరికే, మీ దగ్గర ఉన్నవన్నీ కూడా AK-47లు చాలా LPGలు ఉన్నాయి. నేను ఒక 20 సంవత్సరాలు నేను పనిచేసిన అన్న. అది ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్లో ఉన్న AK-47లు ఫస్ట్లు కొన్నారట. ఇప్పుడు మనం తుపాలు కొనలేదు, ఎక్కడ కొన్న మాకు డీకే మాత్రం అయితే కొన్ని అయితే కాదు, అన్ని
కొన్ని తయారు చేసుకున్నాయి, ఎక్కువ శాతం పోలీసుల దగ్గర గుంజుకునే తుపాకులే కొన్నాయి. అప్పుడు AK-47లు 10 ఉన్నారంటే గవ్వే. మరి కొనడానికి డబ్బులు కావాలి కదా, మరి వనరులు ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తాం, లేవి వసూలు చేస్తాం, ప్రజల దగ్గర వసూలు చేస్తాం, పార్టీ సంబంధించిన ఫండ్ ఇదంతా అక్కడి నుంచి వస్తాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి? ఎంత ఉండొచ్చు అన్నది, ఎంత ఉండొచ్చు సాధారణంగా పార్టీకి ఫండ్ వచ్చిన తర్వాత ఆ ఫండ్ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేది రాస్తారు మీరు. ఓకే, మిగతా వాళ్ళగా ఉండదు. మీరు టీ తాగింది రాస్తారు, పేపర్ కొందుకు రాస్తారు. అందులో పార్టీకి ఎలాంటి ద్రోహం చేయరు. పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ అది. ఓకే, అకౌంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. మిగతా వాడు అది బయట ఉన్నాడైతే కొంచెం వెనకేసుకుంటాడు అన్న. ఇది చెప్పాలి ప్రజలకు కూడా. ఇప్పుడు చాలా మందికి ఎట్లున్నదంటే నక్సలైట్ల దగ్గర ఫుల్ బంగారం ఉన్నది, డబ్బు ఉన్నది అనేది ఇది బాగా ప్రచారం అయిపోయింది. డబ్బు మామూలు డబ్బులు కాదు, 400 కేజీల బంగారం. సరే సరే సరే, నేను నా అనుభవం చెప్తున్నా. ఒకవేళ డబ్బు కోసమే పోతే, డబ్బే సంపాదించుకోవాలనుకుంటే 25 ఏళ్ళ గడ్డిగా అవసరం లేదా? గది పచ్చి పులుసు, చింత పులుసు, లేకపోతే గొడ్డుకారం అవసరం లేదు కదా. అది 5 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా సంపాదించుకొని రావచ్చు కదా. అది కాదు, డబ్బు ఉంటది మనకు, బ్యాంక్ అకౌంట్లు ఉండయి, మనకు ఆధార్ కార్డు ఉండదు, ఇంకేముండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, తెచ్చిన డబ్బు మనం డంపే పెడతాం, భూమిలో పెడతాం, ఆ డబ్బాలలో పెడతాం. అవి కూడా లెక్కలు ఉంటాయి. ఏ కంట్రాక్టర్ దగ్గర పేరేం రాయం, కంట్రాక్టర్ దగ్గర గిన్ని లక్షలు వసూలు చేసినాం, పలాని బాన్స్ కట్టాయి, ఎదురు వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు వసూలు చేసినాం, పలాని దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇవి ఖర్చు పెట్టిన ఉన్నాయని ఈ లెక్కలతో పాటుగా బరాబర్ ఉంటాయి. ప్రభుత్వాల డబ్బులు ప్రజలదే అయినా వాళ్ళు విచ్చులు పెడతానే ఉంటుంది, వాళ్ళ అక్రమాలు అన్ని మెయిన్ పాయింట్ అది. మా దగ్గర ఏంటంటే మీరు చెప్తే నమ్మండి, ఇది మీరు కాదన్న, నేను ఖచ్చితంగా పార్టీ ప్రతి రూపాయి నేను అనుభవించి చెప్తుందా. నాయకుడైనా సభ్యుడైనా ఒకే రకంగా తిండి ఉంటుంది, ఇది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. నేను అనుభవించిన కాబట్టి. డ్రైయర్స్ 3 సంవత్సరానికి, బనియన్స్ 3, నెలకు ఒక 2 సబ్బును, ఒక లైబాయ్ కూడా ఒక ముక్క, 6 నెలలకు ఒక దువ్వెనే, అద్దం పలుపు అద్దం, ఒక లుంగి, ఒక ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు 2. ఇవే ఈ మధ్యలో చినిగిపోతే చెప్పులు పోతే అవి 3 జతలు ఉంటాయి, 3 జతలు ఉంటాయి. అవి 2 జతలు బూట్లు ఉంటాయి, 1 జత అంతేనమ్మా. అంతే. అంటే ఇక ఈ డ్రెస్సులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అంత కష్టతరంగా జీవించడం కూడా వాళ్ళ ఎంజాయ్ బతకని ఇదని కొంతమంది వాదిస్తారు. అది వాళ్ళకి వదిలిపెడదాం కానీ అది కొంతమంది అజ్ఞానం ఉంటుంది. మీరు పార్టీ నుంచి వచ్చినప్పుడు మీ చేతికొని వాచి కూడా ఇచ్చి వచ్చిన వాళ్ళు చూసారండి. అవునవును, తుపాకీలు ఇవ్వడం కాదు, వాచి కూడా ఇస్తారు. అవునవును. ఎందుకు? అది ప్రజలది ప్రజలది ఇచ్చి రావాలి. మరి కొంతమంది తుపాకులు తీసుకొచ్చి అధికారం వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళ పార్టీకి ద్రోహం చేయాలనుకున్నారో, అది అమ్ముకోవాలనుకున్నారో వాళ్ళు తెచ్చుకుంటారు. మనం పార్టీకి ద్రోహం చేయొద్దు అన్న వాళ్ళు అన్ని చేస్తారు అన్న. ఒకటి ఇప్పుడు ఏంటంటే మేము వచ్చిన సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు చాలా క్రిటికల్ ఒక పొజిషన్ లో పార్టీ ఉంది కాబట్టి, మరి ప్రభుత్వాలు తుపాకుతో వస్తేనే సరెండర్కి ఏమైనా ఛాన్స్ ఇస్తామని ఒక నిబంధన పెట్టవచ్చు. ఆ నిబంధనల భాగంగా వీళ్ళు తుపాకులు పట్టుకొని రావచ్చు. సరే, మనం ఒకసారి వెనక్కి వెళ్దాం హిడ్మా గురించి. హిడ్మాకి మీకున్న దీని బంధంలో ఆయన చేసిన మంచి ఆపరేషన్ చెప్పండి. ఇంత టాలెంట్ ఉందా ఇల్లు అని? ఆయన చేసిన ఆపరేషన్ అంటే అంతే, మనం దేశవ్యాప్తంగానే ఒక ఆందోళన సృష్టించింది. 76 మంది సిఆర్పిఎఫ్ ముకురం. అది 3 గంటల పోరాటం, 3 గంటలు. అంటే 3 రోజుల ముందు 30 రోజుల ముందు ప్లాన్ వేసారా? అది 15 రోజుల ముందు అది ప్లానింగ్. 15 రోజుల ముందు అది ప్లానింగ్. ఈయనే సొంత కమాండర్, ఈయనే ఆపరేటర్ అంతా ఈయనే మీద వేసుకొని చేసిండు. మళ్ళీ అది ఎట్లా జరిగిందంటే, మైన్స్ ఎక్కడ పెట్టాలి ప్లానింగ్ అంతా జరిగింది. 2 రోజులు ఉన్నారు వీళ్ళు. ఒక 1/2 కిలోమీటరు పడుకోనికి వెళ్తారు అన్నట్టు. ఎవరు వీళ్ళు మొత్తం ఈ బలగాలంతా, అంటే PLJ బలగాలంతా. అక్కడ నైట్ ఉండేది ఒక 5 ఉంటారు. నైట్ అందరు ఉండరు, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. నైట్ మళ్ళా మనం చేసే యుద్ధం అంతా పగలే కదా, నైట్ యుద్ధం వేరే ఉంటుంది. మళ్ళీ పగలు నైట్ చేసే యుద్ధాలలో పగలు యుద్ధం ఎక్కువ చేస్తాం, నైట్ చాలా తక్కువ. ఆ చేయాలని కూడా చాలా చాకచక్యం కావాలి. అది ఆ నైట్ యుద్ధంలో అది వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 6 గంటల వరకు 5 గంటలకు ఉంటాం అంటే సైట్లో, ఆంబుజ్లో. తర్వాత ఒక 5 నుంచి వెళ్ళిపోయి వీళ్ళకి అన్నం నీళ్ళంతా సెటిల్ చేసి వెళ్ళిపోతాం. తెల్లారగట్ల 4 గంటలకు 5 గంటలకు పోలీసు బలగాలు మొత్తం ఈ వీళ్ళు ఎట్లా సెట్ చేసిరో, అంటే ఆంబుష్ సెడిసిన దాంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా అంటే ఇడుమాలు లేడాడ వేరే 1/2 కిలోమీటర్ దూరంలో నీళ్ళ రేవు ఉంటుంది కదా, అక్కడ ఉన్నారు. ఈ ఉన్న 5 ఏం చేయాలి, పోలీసులు వెళ్ళిపోతారు, చాలా మంది ఉన్నారు, మరి ఏం చేయాలని చెప్పి ఇడుమాలకి ఫోన్ చేశాను. అంటే ఫోన్ అంటే సెట్లో చెప్పారు. ఆ సెట్ మరి పోలీసులు ట్రాక్ చేయరా?
కొన్ని ట్రాక్ అయితే కొన్ని కావు, వేరే వేరే నంబర్ ఉంటాయి కదా, ఆహా. కొన్ని నంబర్లు ఉంటాయి, కొన్ని డైరెక్ట్ ఆ. ఆ విషయం చెప్పారు కదా, ఉమ్. టెక్నికల్ విషయం చెప్తారు. ఇప్పుడు పోలీసులు వచ్చిన చెప్పారు కదా, ఉమ్. అక్కడ ఉన్న లోకల్ ఏంటంటే రైతులు పోతానంటారు, లేకపోతే బస్తాలు పోతాయి అంటారు, లేకపోతే ఒక అగ్గిపెట్టే లేకుంటే అయిపోయింది, అగ్గిపెట్టెల నాకు 4 పూలని అంటాడు, ఏవో సిచ్యువేషన్ కోడ్. చెప్తా అంటాడు. ఏదో కోడ్ ఉంటుంది. ఏదో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని చెప్తారు, ఆ కోడ్లు అర్థం చేసడానికి అంతలో అయిపోతూనే ఉంటా అంటారు, ఈ కోడ్ని చెప్తా అంటారు. ఇప్పుడు పోలీసులు వచ్చిన అనుకో, సిఆర్పిఎఫ్ సిగరెట్, మామూలు పోలీసులకి బీడి, ఇంకోటి అగ్గిపెట్టే, ఇంకోటి ఆకు, ఇంకోటి అల్లం, ఏదో ఒకటి సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నలే పాటిస్తాం. సిగ్నల్ ఇచ్చేసారు. అప్పుడు ఇడుమాలు ఏం చేసిండు, అదే ఇడుమాకున్న ఆ తెలివి, ఆ ధైర్యము, ఆ టాక్టిక్స్ ఉపయోగించడం ఇక్కడనే ఆయన డెవలప్ అయిందంతా. ఇది లేకపోతే ఏ కమాండర్ కూడా ఫెయిల్ అయిపోతాడు. 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి నువ్వు 100 కొద్ది పుస్తకాలు చదువు, అది కాదు. ఆయన పెద్ద పుస్తకాలను చదివి రాలేదు. ఆయన ఆచరణ లోపట అనుభవం లోపట రాటు తేలిన ఒక మిలిటరీ కమాండర్. ఆయన ఏం చేసిండు, చలో ఉన్న కాడికే ఫైరింగ్ చేయని చెప్పేసిండు. వీళ్ళు ఉన్న వాళ్ళు ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ ఏం చెప్తాడు కోడ్? ఫైరింగ్ చేయమని కోడ్ ఏం చెప్తాడు? ఏదైనా చెప్పవచ్చు. ఏదైనా టమాటా తొక్కు అంటాడా, లేకపోతే ఆపిల్ గొయ్యి అంటాడా, ఏదో ఉంటా అంటది అంతే. సుక్కం చూడు అంటాడా, ఏదో ఒక కోడ్ ఉంటుంది. అన్ని కోడ్సే. ఇటువంటి నువ్వు ఫైరింగ్ చేయని అట్లా ఏం చెప్పాడు, అన్నిటి కోడ్స్ ఉంటాయి. నేను గాయాలైనా కోర్సే ఉంటుంది, నేను చనిపోయినా కోర్సే ఉంటుంది, నాకు తూటాలు అయిపోయినా కోర్సే ఉంటుంది, తూటాలు కావాలన్నా కోడ్ భాషలో ఫైరింగ్ చేయమన్నాడు. ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఉన్నారు అప్పుడు? మేమేమి లేవు. వాళ్ళు వేరే, అది బెటాలియన్, మిగతా కంపెనీలు 300 మంది ఉన్నారు. మెజార్టీ బిఎన్ వాళ్ళు, ఇక పిలిచే వాళ్ళు వీళ్ళు 300-400 మంది ఉన్నారు. ఫైర్ ఓపెన్ చేశారు. పోలీసులు ఆపారు. ఫైరింగ్ జరుగుతుంది భీకరంగా. అసలు అప్పుడు ఇడుమాలు తన బలగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు కవర్ తీసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ తీసుకొని కొడుతూ అట్లా 3 గంటల ఫైరింగ్. 3 గంటల ఫైరింగ్లో 76 మంది చనిపోయారు. వీళ్ళు ఒక 12 మంది వీళ్ళు చనిపోయారు. 8 మంది గాయపడ్డారు. ఈ 8 మంది గాయపడ్డా అంటే పిఎల్ చేయాలి అంటే మావోయిస్టు నక్సలైట్ల వాళ్ళు 8 మంది గాయపడ్డారు, 12 మంది చనిపోయారు. వీళ్ళని ప్రజలంతా వచ్చి మంచాలు తీసుకొని వచ్చి వాళ్ళ కోసం చూస్తున్నారు. వెనుక ఉండి వీళ్ళు గుంజుకొని పోతా అంటే ప్రజలంతా మంచాల్లో మోసిపోయారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ధైర్యం? ఇడుమాలంటే బియ్యం అంటేనే వాళ్ళకి గుండెకాయ. ఈ ఇడుమాలు బియ్యం లేకపోతే మాకు అసలు మాకు ఉనికే లేదనేది ప్రజల్లో. అట్లా ప్రజలు వచ్చి వీళ్ళు మోసుకొని పోయారు. వాళ్ళు ప్రజలు హిడ్మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఆదివాసులకి హిడ్మా ఏమైనా అభివృద్ధి చేశాడా, లేదా కేవలం ఒకటే సామాజిక వర్గం అనే దీంతో వాళ్ళందరూ వస్తున్నారు? అట్లని కాదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, భూమి మురియా పీపుల్ ఏంటంటే, మురియా వాళ్ళు దొరల వాళ్ళు స్థానికులు. అక్కడ దొరల వాళ్ళు స్థానికులు. మురియా వాళ్ళు జగదల్పూర్ ఏరియా నుంచి అక్కడి నుంచి వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు. వీళ్ళకి భూములు కావాలి. భూములు ఫారెస్ట్ వాళ్ళు కొట్టనిస్తలేరు. మరి కొట్టనియకపోతే ఎట్లా? పార్టీ దళం అప్పుడు ఉండే, రామణ దళం, ఇంకా ఒక 2-3 దళాలు 4 దళాలు ఉండే. వాళ్ళు అప్పుడు తరుమానంతో వీళ్ళకు అప్పుడే విముక్తిగా వీళ్ళు భావించారు కదా. కాబట్టి హిడ్మా అంటే దేవుడు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పోయిన తర్వాత ఫోర్స్ పెరుగుతుంది. వీళ్ళ భూములు కావాలి, వీళ్ళ వ్యవస్థ కావాలి, మళ్ళీ భూములు దక్కాలంటే పార్టీ కావాలి కదా. పార్టీలు అంటే సైన్యం కావాలి. ఆ ఉద్దేశంతో ఏంటంటే సంగపూల్ అని, లేకపోతే వీళ్ళు ఈ కమిటీ ఆ కమిటీ పోలీసులు పట్టుకపోడు, జైలు పెట్టి ఎంత ఉన్నది కదా. అందులో భాగంగా వాళ్ళ రక్షణలో భాగంగా ఇది ఒక ఆదివాసీ సమూహం అనే కాదు. ఆ ఇడుమాలు అంటే వాళ్ళు పార్టీ పద్ధతిలో పనిచేస్తుంది కదా, ఒక ఆదివాసీ సమూహం కోసమే కాదు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కానీ, లేకపోతే బీహార్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఇక్కడ ఆదివాసీ వనరులు అంటే అడవి వనరులు ఉన్నాయి కదా, వాటిని రక్షించాలి. వాటి రక్షణలో భాగంగానే ప్రజలను రక్షించడం. అవి కోల్పోతే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని గిట్టలు అన్ని కథాన్ల కోసం ఇంకేమన్నా అవి గ్రైండ్ వెళ్తాయని చెప్పి అన్ని తవ్వి చూసారు. అక్కడ ఇంతవరకు బయలుదేరి తప్ప ఎక్కడ కూడా తవ్వి చూసింది లేదు. వాటి రక్షణలో భాగంగా ఆ భూమి కోసం, ఆ ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయనే ఆ యుద్ధ పార్టీ నేతృత్వంలో, పార్టీ గైడెన్స్లో పడిన అంత తెలివైన వ్యక్తి. మీరు చెప్తున్నారు ఆ టోపోగ్రఫీ, ఆ భౌగోళిక పరిస్థితులు అంత అవగాహన ఉంది. శత్రువుని తక్కువ అంచనా వేయని వ్యక్తి. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా కనిపించట్లేదు ఆయన చరిత్రలో. ఇప్పుడు శత్రువుని ముందస్తు చూసుకొని చేయడం. అంత తెలివైన వ్యక్తి ఇక్కడ మారేడుమిల్లికి ఎందుకు వచ్చాడు? అయితే దీంట్లో ఇడుమాల్ది ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇతనికి ఒక అన్న ఉంటాడు, ఒక అన్న ఉంటాడు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఇతను పెద్ద కుటుంబం, చాలా పేదరికం అన్నట్టుగా. ఈ భూమి దున్ని పంట పండిస్తే తప్ప వీళ్ళకు అది లేదు. 2 తమ్ముళ్ళు చనిపోయారు, 2 అక్కలు ఉన్నారు, 2 చెల్లెలు ఉన్నారు,
అన్న ఉన్నాడు, వీళ్ళ అమ్మ ఉన్నది, వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయింది. ఇప్పుడు ఈయనే చాలా పేదరికం, అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ ఇంటి పేదరికాన్ని చూసిండు, ఇటు ప్రజల్ని చూసిండు. ఈ అన్నిటితోనంటే ఈ పార్టీ ఒకటే పేద ప్రజలకు అండగా ఉంటుంది. పార్టీ లేకుండా ఏ ప్రభుత్వాలు ప్రజల్ని చూడలేదని ఒక బలమైన అభిప్రాయం తనకు ఏర్పడ్డది. అట్లా పార్టీ సిద్ధాంతము, గైడ్లైన్స్ అంతనే ఉన్నది. అసలు ఏంటిది పార్టీలైన ఏంది, ఇవి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ మారడు మీద కొద్దిగా లేడు చెప్తా. ఇప్పుడు మేధావులలో కానీ పార్టీలలో కానీ చర్చ ఏంటంటే అసలు యుద్ధం ఎడిపోతుంది. అసలు సరెండర్ అవ్వడం కరెక్టా కాదా, తుపాకులకు అప్పగించడం కరెక్టే కాదా. సార్ దీంట్లో ఎవరమైనా పేదరికం పోవాలంటే ఏం చేయాలనేది ఎవరు దాన్ని కంక్లూడ్ చేయడం లేదు. మనకు ఫస్ట్లో ఏంటంటే చైనాది ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, అంటే ఒక్కొక్క ఏరియాను విముక్తి చేస్తూ లాస్ట్గా దేశాన్ని ఆక్రమించుకోవాలనేది ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అది మావో సృష్టించింది. ఒకటి రష్యా మార్గం, అంటే సశస్త్ర సాయుధ తిరుగుబాటు, అంటే తుపాకులు ముందు పట్టుకోకుండానే కార్మికులలో, విద్యార్థులలో, మేధావులలో మొత్తం ఈ రాజకీయాలు సృష్టించి తుపాకులు వేరే దిక్కు డంపు చేసి ఎప్పుడైతే ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతారో అప్పుడు అందరి తుపాకులు పంచి ఆ ప్రభుత్వం మీద ఒకేసారి దాడి చేసి మొత్తం అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఆక్రమించుకోవాలి. అదొక రూట్. అదొక రూట్. ఇప్పుడు మనకు ఉన్నది అంటే భారతదేశం భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు అయితే మనం కూడా చైనా లెక్కనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయాలనేదే ఒక లైన్. ఇది ఈ లైను పద్ధతిలోనే మేము అందరం పోయిన తర్వాత ఇప్పటికి చూడండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక గెర్ల యుద్ధం నుంచి మొబైల్ యుద్ధం, స్థావర యుద్ధం, అంటే లోతట్టు ప్రాంతాలనంతా విముక్తి చేస్తూ బేస్ ఏరియాలు నిర్మాణం చేస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని దేశాన్ని ఆక్రమించుకొని ఈ పెద్ద ఒక వ్యూహం ఇది. ఈ వ్యూహంలో భాగంగా దండకరణకు ఇక్కడ శత్రువు అంటే పోలీసులు తక్కువ ఉంటారు కాబట్టి, ప్రజలు సామాజిక పరంగా వెనుకబడి ఉంటారు కాబట్టి, అక్కడ పార్టీ అంటే బాగా విశ్వాసంగా కొట్లాడతారు కాబట్టి, దాని సపోర్ట్గా అడిగి ఉంది కాబట్టి, గుట్టలనే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి కొండపల్లి సీతారాం ఏం చేసినంటే ఇంత తెలంగాణలో మైదాన ప్రాంతంలో నిర్బంధం వస్తే తట్టుకోలేమని దాంతో ముందు చూపుతోనే 1980లో ఒక 7 దళాలని ఆదిలాబాదు, తూర్పుగోదావరి, గడిచిరోలి, బస్తర్కు దళాలని పంపిండు. అది ఇప్పటి వరకు డెవలప్ అయింది. అది ఇంకా దీంట్లో ఏంటంటే ఇప్పుడు యుద్ధం తీవ్రతమైన తర్వాత ఈ లైన్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు వాదించడమే తప్ప మరి ఏది కరెక్ట్. కొంత మా దాంట్లోనో ఇది అర్ధవలస అర్ధపు సమాజం కాదు, ఇది డెవలప్ అయింది పెట్టుబడి సమాజం. మరి మేము పెట్టుబడిదారు సమాజంలో ఎలాంటి యుద్ధం చేయాలి, ఎలాంటి పోరాటం చేయాలి, ఎవరి తేల్చి చెప్పడం లేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా అసలు ఈ లైన్ ఏంది. ఇప్పుడు కొందరు సూచన ఏంటంటే ఇప్పుడు తుపాకులతో కాదు, ఎలక్షన్లు నిలబడాలి, ఎలక్షన్లతోనే మనం పోవాలి. అదే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇప్పుడు ఎలక్షన్లో బాగా పోవాలన్నప్పుడు ఎట్లా మరి ఇది కూడా సందేహం. మరి సిపిఐ, సిపిఎం వీళ్ళంతా పోయి ఎలక్షన్ నుంచే చేస్తారు కదా, మరి ఎందుకు వస్తలేదు, ప్రజలు ఎందుకు నమ్ముతలేరు, ఇది ఇట్లా వస్తలేదు. ఇప్పుడు దీర్ఘకాల ప్రయుద్ధం అని పోతే అట్లా విప్లవం విజయవంతం కష్టం ఉన్నది. ఈ సందిగ్ధంలో నాకు తెలిసి మేధావులు అట్లే ఉన్నారు, పార్టీ అట్లే ఉంది, మాలాంటి వాళ్ళు కూడా మధ్యలో పార్టీని వదిలిపెచ్చి ఉన్న వాళ్ళు కూడా అసలు లైన్ ఏంది. పేద ప్రజల్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎదిరించుకోవాలి, రావాలి, ప్రజాస్వామ్యం రావాలి, దున్యవానికి భూమి కావాలి, అందరూ సమానం బతకాలంటే ఏ రూట్లో పోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ లైన్ కాదనేది కదా ప్రధాన. ఇప్పుడు సమాజంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు సామాజిక స్పృహ ఉంది కాబట్టి మీ లాంటి వాళ్ళందరూ త్యాగాలు చేసి వెళ్ళారు. ఇప్పుడు సామాజిక స్పృహ తగ్గిపోయింది యువతలో. వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్కే ఎక్కువ ఆధారపడుతుంది తప్ప నా పక్కింటికి ఏమైంది, నా అమ్మకి ఏమైంది అనే విషయం కూడా అవసరం లేదు. దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప మనం అనుకున్న లైన్లోనే ఉండబట్టే ఈ పార్టీ ప్రజలు దూరమైందని మీరు నాకు చెప్తున్నట్లుగా దండకారణ్యం అదే మనకి పెద్ద సామ్రాజ్యం, మనకు శత్రువులు మన దగ్గర రారు అని భావించబట్టే కదా పార్టీ మీకు నష్టం జరిగింది. అయితే దీనిలో బాగుందంటే ఇది భారతదేశము అర్ధవలస అర్ధభూ సమాజం కాదని కూడా పెట్టుబడి సమాజం అనుకుందాం. పెట్టుబడి సమాజంలో ఏ ఎత్తుగడలు తీసుకోవాలి, భయపడి ఎట్లా చేయాలి అది రాయని. అది మేధావులు ఒకప్పుడు భారతదేశంలో అసమానతలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళింది, ప్రజలు దగ్గరగా అయ్యారు. ఇప్పుడు అసలు భారతదేశంలో అసమానతలు ఎక్కడ ఉన్నాయన్న ప్రతి 5 సంవత్సరాల కోసం ఎలక్షన్ జరుగుతుంది. మనకి బడుగు బలహీన వర్గాలు కాదు, కింది సేవ వర్గాల వరకు కూడా ప్రెసిడెంట్లు అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు. మనకు నచ్చిన వాడిని 5 సంవత్సరాలు కానీ దించేస్తున్నాం. ఇంకా అసమానతలు ఎక్కడ కనిపిస్తాయి మీకు? ఎందుకు అవ్వబడలేదు ఎక్కడ? అంటే ఇప్పుడు
తినేవానికి తిండి, ఉండేవానికి ఇల్లు, ఎందుకు కట్టుకోవడం కొంత బట్టలు ఉన్నాయా? లేవు సెల్ కదా. ఫోన్ లేని వాడు ఎవరున్నారు? ఆ సెల్ ఫోన్ లేదు, ఆ సెల్ ఫోన్ ఏమన్నా పెడుతుంది సార్. అన్నం పని కాదు, అదేం ప్రధానం. దానికి అది వచ్చి చెడిపోతున్నారు, అది వచ్చి చెడిపోతుంది ఇంకా. అన్నం తినకపోయినా ఆ. ఆడ చేతిలో ఫోన్ ఉంటే చాలు, దానికి అలవాటు పడ్డారు ప్రజలు. అదే నేను అనేది అంటే ఆ. అది తిండి పెట్టేది. తిండి పెడుతుందా పెట్టదా ఒక్క నిమిషం, వాళ్ళు గమనించిన విషయం మన దగ్గర కాదు, ప్రజల నుంచి రావాలి ఇది. ఇంక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళకి సెల్ ఫోన్లకు అలవాటు చేస్తున్నాయి. ఎవరికి? కింద స్థాయి వ్యక్తులకి. వాడు అదే ప్రపంచం అనుకుంటున్నాడు. కానీ నన్ను ఒక విధంగా వంచన చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఎలక్షన్ లో ఓట్లు కూడా అమ్ముకునేది ఇదే వస్తుంది. ఇక్కడ నా డబ్బు మన డబ్బు ఎందుకు ఇవ్వడం అంటున్నాడు. కాదు, మన డబ్బే మనకి ఇస్తున్నాడు. మనకి ఇచ్చేది వ్యాపారంగా మారుతుంది రాజకీయం. అది మారబట్టే కదా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక సెల్ ఫోన్ ఉందంటే చాలండి, తిండి మీరు కిందకి అన్నారు, తిండి మనకు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని ఎవరికి అవసరం లేదు. నా చేతిలో మొబైల్ ఫోన్ ఇచ్చి దానికి ఒక సిమ్ వేయించి ఆ సిమ్లో ఒక రీఛార్జ్ చేసి చాలు, నీది ఇదే ప్రపంచం అనుకుంటున్నా. ఆ తరహా ప్రజలు కొంతమంది ఉండబట్టే పార్టీకి ప్రజలు దూరం అవుతుంది అనేది కొంతమంది వాదన. ఇది ఒకటి. అయితే ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులు నేను చెప్పుకోవాల్సిందంటే, ఇప్పుడు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నావు, తాగుడు అలవాటు చేస్తున్నావు, ఈ ఖర్చులు కావాలంటే దొంగలు, రౌడీలు, గుండాలు తయారవుతున్నారు. ఇప్పుడు నక్సలిజం పోయిందంటే ఇప్పుడు వచ్చేది అదే. నేను కుండ బద్దలు కూడా చెప్తున్నా, నక్సలిజం వీళ్ళు పోయిందంటే వీళ్ళు అంటారు కదా నక్సలిజం మొత్తం తోడేస్తాం, పీకేస్తాం, చంపేస్తాం అంటే వచ్చేది మొత్తం వాళ్ళే వస్తారు కాదనను. కానీ ప్రజల్లో ఒక బలమైన కోరిక ఏముందంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కదా, కొంతమంది మాత్రం అవినీతి పరులు అయిపోయారు, అక్రమాలు అయ్యారు. మీరు అన్నట్టుగా తాగుడికి దీనికి అలవాటు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అనుగుణమైన ప్రజలు కావాలనేది లేదు, ఉచిత పథకాలని ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు వచ్చి చిన్న చిన్న అంటే మరీ పార్లమెంట్ తరహా కాకపోయినా కింద గ్రామీణ స్థాయిలో నిలబడితే ఎలక్షన్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేసేది సాయుధ పోరాటం చేసి మీరు చేసిన త్యాగాలు వృధాయి మీకు రక్త సంబంధులందరినీ దూరం పెట్టి బాధ పెట్టే కన్నా మీరు ప్రజాస్వామ్యంలోకి వచ్చి, అంటే మీరు కాదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ త్యాగాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ ఉంటారు. మీలాంటి వాళ్ళు ప్రజల డబ్బు అంటే అది మన డబ్బు కాదు అని భావించే వాళ్ళు మీరు, ప్రజల డబ్బు అంటే నా డబ్బు అని భావించే వాళ్ళు రాజకీయ నాయకులు. మీకు వాళ్ళకి ఉన్న తేడా అది. కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి సామాన్యులుగా కింద స్థాయిలో పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఒకటి కాదు, రెండుసార్లు, మొదటిసారి ఓడిపోవచ్చు, రెండోసారి ఓడిపోవచ్చు, మూడోసారి ఖచ్చితంగా ప్రజలు మేము గుర్తిస్తారు. మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మన ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉంటుంది అనేది నా వాదన. మీ దాంట్లో న్యాయబద్ధమైన ఒక డిమాండ్ ఉంది, ఒక ఆలోచన ఉంది, నేను దానికి ఓకే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను సర్పంచ్గా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాను, నేను నన్ను ఎన్నుకోవాలి. ప్రజలు నువ్వు అన్నట్టుగా నీతి నియమాలు చూస్తలేదు సార్, డబ్బులు చూస్తలేరు. ఎందుకంటే 10 లక్షలు తయారు చేసుకో, 15 అయితే కావచ్చు. ఇప్పుడు వీళ్ళను డబ్బులు నేను సంపాదించుకొని అప్పు తెచ్చుకొని వీళ్ళని కొని దండం పెట్టి కాలు మొక్కి నేను ఇప్పుడు సర్పంచ్ వచ్చాయి, నేను ఏం చేయాలి? మళ్ళీ నేను డబ్బు సంపాదించుకోవాలి కదా. వ్యవస్థ ఇట్లా మారింది. నిలబడండి, ఒకసారి గెలవరు, 2 సార్లు గెలవరు, 3ఓసారి ఖచ్చితంగా గెలుస్తారు. మీరన్న ఇప్పుడు మీరు అదే ప్రజలు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవడం కన్నా వీళ్ళని మళ్ళీ అడుక్కోవాలని మీరు అంటున్నారు. ఈ ప్రజల మార్పు ఎలా ఉందంటే, మీరు ఇంత త్యాగాలు చేశారు, 20 సంవత్సరాలు కుటుంబాల దూరంగా ఉండి మీ ఆరోగ్యాలు పాడు చేసి అదేమైనా గుర్తిస్తారనుకుంటున్నారు ప్రజలు? అదే నేను నా కోరిక ఇప్పుడు ఉన్న ఏ మార్గం కరెక్ట్ అయింది ఎట్లా అనుకున్నప్పుడు, మన భారతదేశము అన్ని దేశాల కంటే ఒక విభిన్నమైంది. కులాలు, మతాలు, దేవుళ్ళు అన్ని ఒక విభిన్నమైన వ్యవస్థ మన భారతదేశం వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఈ దీర్ఘకాల ప్రయుద్ధ పంతాలని పోదాం అనుకుంటే మాత్రం అది కష్టంగానే అనిపిస్తుంది. మీరన్నట్టుగా మేము కొంతమంది మా మాజీలను చర్చించుకుంటాం, అసలు లైన్ ఇట్లా ఏంది, ఇప్పుడు మేము దిగజారిపోయి దీనంగా మేము బతకలేము, మా కష్టాల మీద మేము బతుకుతున్నాం, మేము కొంతమంది ఉన్నాం అంటే న్యాయబద్ధంగా బతకాలనేది మా కోరిక ఇప్పుడు కూడా, ఇంకెప్పుడు కూడా. మేము అక్రమాలకు దందాలకు మేము అది మీకు రమ్మన రాదు, అందులోంచి వచ్చారు కాబట్టి. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము అనుకుంది ఏంటంటే, ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా సార్, కమ్యూనిస్ట్ పార్టీలు చాలానే ఉన్నాయి. వారు ఏం చేయాలంటే, ఇప్పుడు కొంతమంది కొంతమంది సోదరులు కూడా తుపాకులు వదిలిపెట్టి ఆ మార్గం కరెక్ట్ కాదు అని వస్తారు కదా, వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీని కొత్త పార్టీగా సృష్టించి కొత్త పార్టీగా పెట్టి దానికి ఒక ఎజెండా, దానికి ఒక ప్రణాళిక, అన్ని నియమాలు చేసి నిస్వార్థ పరులనే మొదటిసారి ఓడిపో. నేను ఎలా అంటున్నా, మరి మేమేం చేయాలంటే, మేము మా స్వార్థపూరిత ప్రయోజనాన్ని వదులుకోవాలి ఇలా పనిచేయాలంటే. అంటే ఇప్పుడు సిపిఐ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీల కంటే ఒక విభిన్నమైన పార్టీ తయారు అవ్వాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకు 4 కోట్లు 5 కోట్లు 4 బిల్డింగ్ ఉన్నాయి అనుకో, నేను కొంతమంది ప్రజలు పంచాలి, నాకు ఎంత అవసరమో గంతే ఉంచుకోవాలి.
ఉంచుకొని నేను ఈ పార్టీలోకి నేను పోయిన అనుకో, అందరు అట్లా వచ్చారు అనుకో, పార్టీని ప్రజలు నమ్ముతారు, మనల్ని అందరిని ఎన్నుకుంటారు. అవును. ప్రజా సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చి ఏవైతే మనం చేయాలనుకుంటామో అవి నిరూపించగలుగుతాం. కానీ ఇప్పుడు అవన్నీ జరిగేవి కావు. దాని మీద చర్చ పెట్టాలంటే మనకు ఇంకో 2-3 గంటలు సరిపోద్ది. ఇప్పుడు మన సమయం తక్కువ ఉంది. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను తను రిటర్న్ పంపినా కదా నువ్వు పని చేయలేవని. నేను బెటాలియన్ 2లో ఉంటుంది. నేను బెటాలియన్ 2 కమాండరు, జెడ్సీ మెంబరు, మిలిటరీ ఇన్ఛార్జ్ కూడా, డైరెక్టర్ కూడా. ఈ చేస్తున్న క్రమంలో కూడా ఆయన దాడులు చాలా ఇన్స్పైర్గా ఉన్నాయి. ప్రపంచకైనా దేశానికైనా మన పార్టీలైనా చాలా ఇన్స్పైర్ దాడులు చేసిండు అన్నట్టు. అప్పుడు నేను ఒక లెటర్ రాసిన తనకు, ఏంటంటే కామ్రేడ్ హిడ్మా, నేను ఒకప్పుడు నిన్ను చిన్న చూపు అంటే నీ అనారోగ్య పరిస్థితులు అయితే నేను చేయలేవని నేను వెనక్కి పంపిన, అది తప్పని నిరూపైంది. ఇది నా ఆత్మ విమర్శ నేను చేసుకుంటున్నా, అది నా తప్పు. నీకు ఎంత బాధించిందో, ఎంత బాధ పెట్టిందో అని ఒక లెటర్ రాసిన. లెటర్ తను సంతృప్తి చెంది అర్జున్ దాదా ఇప్పుడు గ్రహించిండు నా పోరాటాన్ని కానీ నా సామర్థ్యం గ్రహించానని అని మళ్ళీ ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పిండు. అర్జున్ దాదా జిందాబాద్ అన్నాడు. నాకు కూడా చెప్పారు, ఏమని ఇట్లా రాశారు, నాకు అక్క పెద్దక్క అని చెప్పేది. సంతోషపడ్డాను నేను. అయితే ఇంత తెలివి, ఇంత సామాజిక స్పృహ, ప్రజల్లో కలిసిపోయే తత్వం ఉన్న వ్యక్తి అంత ఈజీగా ఎలాగొచ్చారన్న మారేడుమిల్లికి ఏం సంబంధం? ఇది ఒక్కటి గ్రహించాలి, అది ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు అనిపించేది. అసలు మారేడుమిల్లికి ఆయనకి సంబంధం ఉందా? సంబంధం లేదు. ఈయనకు కొన్ని ఏంటంటే ఈ నరాయణ బనేత అనేది అది అందరికి తెలుసు. ఈ నరాయణ పీక్ వస్తాయి బాగా, అంటే ఇట్లా అంటాడు, ఇట్లా బాగా అంటాడు. ఈ నరాలు బాగా పీక్ వచ్చే సమస్య బాగుంటుంది, మందులు వాడతాడు. అది బాగా సీరియస్ కావచ్చు. బహుశా ఆయన ఏంటంటే పార్టీ తీసుకున్న టాక్టిక్స్లో భాగంగా, అంటే ఇక్కడ డీకేని మొత్తం చుట్టుముట్టు కాబట్టి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన తీసుకున్నారా అనేది ఒకటి. రెండోది, తనకి సీరియస్గా ఆరోగ్య సమస్య ఉన్నాయి కాబట్టి ఏమన్నా మెడిసిన్ కోసం వేరే హాస్పిటల్కి పంపుతుండ్రా అనేది ఈ 2 ఆలోచనలు తప్ప మిగతా అయితే ఆయన సరెండర్ అవుతాడు అనేది నేను అనుకోను. ఒకవేళ కావాలనుకుంటే మన సతీష్ ఉన్నాడు, సోను ఉన్నాడు, వాళ్ళు ముందు చర్చించారు, ఈయనతో మాట్లాడినరు, ఇట్లా ఈ కరెక్ట్ ఈ పాలసీ కరెక్ట్ అనిపిస్తలేదు, ఇట్లా సరెండర్ అయ్యామని చర్చించిన కూడా ఆయన ఇనలేదు. ఒకవేళ ఇంత నిర్బంధంలో మళ్ళీ ఆలోచన వచ్చి సరెండర్ కావాలనుకుంటే మీడియా వాళ్ళు పిలుచుకుని, ఆయనకు అనేక రకాల వస్తున్నాయి. అంటే మీడియా వాళ్ళు కుప్పలు తెప్పలు పోయే అవకాశం ఉంది ఆయన దగ్గరికి. మీడియా వాళ్ళని పిలుచుకును, లేకపోతే రాజకీయ నాయకులు ఇవ్వచ్చు, ఆయన అలాంటి పని చేయలేదు. ఆయనే కొద్దిగా అటు నిర్బంధం కొద్ది తక్కువ ఉందని చెప్పి అటు నుంచి విజయవాడ నుంచి అటు ఎటన్నా వేరే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆ రూట్లో వెళ్ళిపోదామని అనుకున్నాడా, లేకపోతే హాస్పిటల్ చూద్దాం అనుకున్నాడా? ఈ రెండిట్లో సాధారణంగా హిడ్మా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు ఆయనకి హిడ్మా కాబట్టి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. 20-30 మంది అవ్వచ్చు, 100 మంది ఉంటుండొచ్చు. ఎలా వెళ్తారండి? అంటే ఆయన చుట్టూ 100 మంది ఉంటారా, లేదు ఒక 5 కిలోమీటర్ 3 లేయర్స్లో వెళ్తారండి? అంటే వీళ్ళకు బయటికి వచ్చే వాళ్ళకంటే 3 లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అని అంటున్నారు కదా. ఫస్ట్ ఏంటంటే ప్రజలే మిలిషియాయే ఫస్ట్ లేయర్. ఓకే, ఫస్ట్ లేయర్ అంతే. ప్రజలు మిలిషియా అనేది ఫస్ట్ లేయర్. సెకండ్ మేము అనేది అంటే దాన్ని మిలిషియా అంటాం, పునాది బలగాలు అంటాం దాన్ని. రెండోది సెకండరీ ఫోర్స్. సెకండరీ ఫోర్స్ అంటే ప్లటూన్లు, మిలిటరీ దళాలు, ఎల్ఓసులు, ఇవి వాళ్ళ ఆర్గనైజేషన్ చేసుకుంటే తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత దూరంలో ఉంటాయి ఒక మనిషికి? అంటే ఇప్పుడు ఉన్న ఏరియాలో 2 కిలోమీటర్లు ఉంటూ 5 కిలోమీటర్లో ఉండొచ్చు అట్లా. ఇది సెకండ్ లేయర్. ఇక లాస్ట్ తన దగ్గర లేయరు ఆయన సంబంధించిన సభ్యులు. ఇప్పుడు బెటాలియన్ అనుకున్నప్పుడు 2 కంపెనీలు, ఒక బెటాలియన్. ఓకే, అంటే ఫస్ట్ కంపెనీ ఇట్లా ఒక అర్ధ సెమీ సర్కిల్లో ఉంటే ఇంకో కంపెనీ ఇట్లా సెమీ సర్కిల్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ అనేది సెంట్రల్ ఉంటుంది. వీళ్ళు డేరా వేసేటప్పుడు పోయేటప్పుడు కూడా ఫస్ట్ కంపెనీ ముందు ఉంటుంది, తర్వాత హెడ్ క్వార్టర్ ఉంటుంది, దీనిగా సెకండ్ కంపెనీ ఉంటుంది. ఇది 2 అలాగా మూవ్ అవుతుంటాయి, అంతే కదా. ఒకవేళ శత్రువు ఇంకెక్కువ అనుకుంటే ఇళ్ళకించి ఒక సెక్షన్ ఈ సైడ్కు, ఇంకో సెక్షన్ ఇటు సైడ్కు. ఓకే, 4 వైపులు పంపిస్తారు. 4 వైపులా ఉంటాను. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి హిడ్మాకు సంబంధించిన శాన్ అంతా కూడా సెక్యూరిటీస్ అంతా కూడా ముందే వచ్చింది మైదాన ప్రాంతానికి. తర్వాత హిడ్మా, రాజీతో పాటు మన 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర AK-47 ఉన్నాయి. అంటే అది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది నాకు తెలిసి. వాళ్ళు 4-5 AK-47 పట్టుకొని పోకపోవచ్చు, వీళ్ళను సివిల్లనే పట్టుకొని అంటే మీడియా చెప్పే ప్రకారం అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర తుపాకులు అయితే లేవు అనిపిస్తుంది. పార్టీ వాళ్ళు కూడా రాశారు కదా,
మెడికల్ ట్రీట్మెంట్ కోసం పోతున్న క్రమంలో కూడా పట్టుకున్నట్టే రాశారు అక్కడ. అవును మిస్టేక్ పట్టుకోవచ్చు అన్న అంటుంది అది కాదు. మారేడుమిల్లి ఏరియాలో హిడ్మాతో పాటు సరిత అని దొరికారు. కానీ హిడ్మా కన్నా ముందు ఎవరు దొరకాలి? అదే ఇందులో భాగంగా ఆగండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దీనికంటే ముందే ఎక్కువ శాతం ఇక్కడ చనిపోతాం కాబట్టి కొంతమందిని కూలీలుగా లేబర్ ముందుగా పంపించాడు అనుకుందాం. ముందుగానే కొంతమందిని అక్కడ సెట్ చేయడం కోసం పంపించు అని ఒకటి అనుకుందాం. రెండో విషయం హిడ్మా వెనక వాళ్ళు కూడా రావాలి కదా పార్టీ. పార్టీ ఎవరు? అందరు ఎందుకు వస్తారు? కొంతమందిని పంపాలనుకుని కొంతమంది పంపిస్తారు. అవును మిగతా వాళ్ళు అక్కడ ఏరియాలో కొంతమంది ఉండాలి కదా. మొత్తం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళు బస్తాలనే ఉండొచ్చు అంతే. మొత్తం కాల్ చేయరు కదా. మీకైతే హిడ్మా మృతిపై అనుమానాలు ఉన్నాయి మీకేమన్నా? హిడ్మా మృతదేహం అంటే అది మారోడు మిల్ల అంతకుముందు 2-3 సార్లు ఆడ కాల్ చేసిండు. మన ఆయన గాజర్ల రవిని కూడా అన్నీ చంపిండు. అది వాళ్ళకి అనుకునే ఏరియా ఎట్లావో అది తెలియదు కానీ సివిల్లోనే చంపిండు ఆయన. హిడ్మా ఎప్పుడైనా అటువైపు వచ్చారమ్మా మారేడుమిల్లి? అటుపోడు రాజీ గాని ఎవరు కూడా అలాగే సంబంధం లేదు. అంతకుముందు వీళ్ళు టెక్నికల్ భాగంగా ఒడిశా అటు తిరిగిండు. ఎవరు? హిడ్మా తిరిగిండు. ఆంధ్ర వైపు రాలేదు. ఆంధ్ర వైపు రాలే, ఒడిశాకు పోయిండు. రాజా కూడా దీనిలో పుకార్ లేదంటే ఒకసారి ఆంధ్రకు తెలంగాణకు వచ్చిందని నాకు అక్కడ అవన్నీ అబద్ధాలు. ఆయన నాకు తెలిసి అయితే గోదావరి దాటాడు. కిష్టారం, గొల్లపల్లి, మొత్తం బాసగూడము, జగురుగొండ, పశ్చిమ బస్తారు ఎడ్జెస్ మెంబర్ కాబట్టి మాడిగిడు అది మొత్తం డీకే అంతా. దీంతో పాటు మన టెక్ క్రాంతి ఆయన మీద అనుమానం ఉంటాయి మీకేమన్నా? వాళ్ళు మాకు తెలియదు మరి వాళ్ళు ఎట్లా పట్టుబడ్డారు ఎట్లా అనేది కొద్దిగా అది మాకు సందిగ్ధం ఉన్నది. ఎట్లా దొరికిరు అనేది మాకు. సరేనా, ఫైనల్ గా చెప్పండి. హిడ్మా మృతితో దండకార్యంలో పార్టీ అంతరించిపోతుందా లేదా మరొక హిడ్మా పుట్టే అవకాశం ఉందా? అంటే ఈయనకు ధీటుగా అయితే కోర్స దేవ అని అదే ఊరు అతను. ఎవరు? బార్సదేవ. అదే ఊరు అతను. అదే మిలిటరీ లైన్ లో ఉన్న వ్యక్తి ఒక ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఒకవేళ వస్తే ఆయన రావచ్చు. మొత్తంగా అంటే ఇప్పుడు పార్టీ అంటే హిడ్మా మృతి కాకుండా మల్లోజ్ వేణుగోపాల్ గారు కానీ లేదా ఆశన్న వీళ్ళందరూ సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళు సరెండర్ అవడం కాకుండా దాదాపు 200 మంది 300 మంది తీసుకొచ్చేస్తున్నారు బయటకు. మన ఇటీవల తెలంగాణ కూడా అయింది. ఇంకా దేవ్జీ, తిప్పర్ తిరుపతి, ఇంకా లోపల ఉంది కూడా మళ్ళా రాజారెడ్డి గారు లేదా ముప్పాల లక్ష్మణరావు గారు లేదంటే ముప్పిడి సాంబయ్య తరళపల్లి ఆయన ఒకరు సాంబయ్య వచ్చినట్టున్నారు కదా. రాలేదు ముప్పిడి సాంబయ్య. తర్వాత ఈయన దామోదర్ చొక్కా దేవేందర్, చొక్కా జోగారావు, వీళ్ళు కనిపిస్తున్నారు మెయిన్. అంటే మన తెలుగు వాళ్ళు వీళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించిన వీళ్ళు కాకుండా అటు ఛత్తీస్గఢ్ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు? ఛత్తీస్గఢ్ ఏరియాలో అంటే స్ట్రాంగ్ లోకల్ గా ఆయన వెలుగులోకి రాడు కానీ రామ్దేర్ అని ఒక ఉన్నాడు. రామ్దేర్ ఈ ఇడుమా కంటే ముందే నాతో ఇజ్జస్లోకి వచ్చిండు. ఆయన మిలిటరీ డీకే మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జ్ ఉండే. రామ్దేవ్ అలియాస్ ఇంటి పేరు తెలియదు కానీ ఎక్కడ ఛత్తీస్గఢ్ బస్తారా? సరే, ఆయన వీళ్ళకంటే ముందు ఆయన కొంచెం స్ట్రాంగే. ఇంకో ఆయన పేరు చెప్పారు మీరు? ఇంకెవరు? హిడ్మాతో పాటు భారతదేవ. ఆయన స్టేట్ కమిటీయా? ఆయన ఇప్పుడు స్టేట్ కమిటీ. ఆయన ఒకడు మిలిటరీ పరంగా బాగానే ఉంటాడు. 4-5 దాడులు కూడా చేసి. అంటే హిడ్మాకున్నంత పవర్ ఉందా? అంత చెప్పలేము. హిడ్మా ఒక పిలిపేస్తే 100 మంది 1000 మంది ఆదివాసులు వస్తారు కదా. ఆయన చనిపోయినప్పుడు కూడా 2000 మంది వచ్చారు. చాలా మంది రావచ్చు, మనకి ఇంకా చూపించింది తక్కువ. కానీ హిడ్మా అంతా ఇప్పుడు అంత నేర్పరి, అంత తెలివి, అంత మిలిటరీ సంబంధించినప్పుడు ఈయన ఇంకా సెల్స్ కానీ లేకపోతే అవి మోటార్స్ కానీ బైనాక్యులర్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో కూడా తన సొంతగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. అవును. కానీ హిడ్మా గురించి ఒక ప్రశ్న లాస్ట్గా మీకు కానీ హిడ్మా కానీ రాజు గురించి కానీ, హిడ్మా ఎన్కౌంటర్లు అయిన తర్వాత అంటే బ్లాస్టింగ్ అయిన తర్వాత బాధపడే సంఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా? ఒక ఆపరేషన్ అయింది 76 మంది చనిపోయినప్పుడు కానీ లేదా ఇంకో విషయంలో కానీ ఇంకొక సంఘటన జరిగినప్పుడు అనవసరంగా ప్రాణం అందరిని చంపుతున్నానని ఎప్పుడైనా బాధపడ్డా? హిడ్మా కానీ లేదంటే మీరు చెప్పిన సరిత కానీ? అంటే మా పార్టీ లైన్లో ఎట్లుంటుంది అంటే వీళ్ళంతా పేదవాళ్ళే కానీ మన కోసం చంపడానికి ప్రభుత్వం పంపింది కాబట్టి మనం చంపవలసి వస్తుంది కదా. ఇంతమంది చనిపోతున్నారు అనేది పార్టీ లైన్లోనే ఉన్నది మేము కూడా అనుకుంటాం. కానీ మా మీదకి వస్తారు కదా. అంటే రాజ్యం అంటే దోపిడీ వర్గాలను కాపాడలాగా వీళ్ళు ఉన్నారు కాబట్టి చంపవలసి వస్తుంది తప్ప లేకపోతే వీళ్ళని చంపొద్దు అనేది కదా. అవునన్నా, మీరు ఆ సాయుధ పోరాటం లేకుండా మామూలుగా వచ్చుంటే పోలీసులు మీ దగ్గరికి వస్తారు, రారు కదా. సాయుధ పోరాటం లేకపోతే తుపాలు లేకపోతే వీళ్ళు ఇనరని కదా అక్కడ. కాదన్నా ఇప్పుడు ఎలాగొచ్చిన పరిస్థితి అంటే
మీరు భారతదేశ పౌరులే, వాళ్ళు భారతదేశ పౌరులే, మనం చంపుకుంటున్నాం. ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ ఆలోచించారా? ఆలోచించాం. అది పాటలనే ఉండే, గద్దరే రాస్తూనే ఉండే, పోలీసు వాళ్ళు పేదోళ్ళే, మనం కూడా పేదోళ్ళమే, మనం చనిపోతున్నాం. అసలు మన దేశం మీదకి పోరాటం చేస్తున్న వ్యక్తులను పక్కన పెట్టి మన మీద మనమే పోరాటం చంపుకుంటున్నాం. అది చర్చ ఉంటది, కానీ గత్యంతరం లేదు కదా ఏం చేయడం అనేది. ఇప్పుడు దోపిడీ రాజకీయాలు వినరు, వాళ్ళకు పోలీసు వాళ్ళని వాడుకొని మన మీద పంపిస్తారు. మనం ఇప్పుడు ఈ దోపిడీ కంట్రోల్ చేయాలంటే మన కన్ను మనమే పొడుచుకుంటాం అంటారా? ఇప్పుడు వాళ్ళు అడ్డం వస్తున్నారని దాంతోనే చంపుతున్నాం తప్ప వాళ్ళని చంపాలని టార్గెట్ కానీ కాదని పార్టీ అవగాహన అంతే, మాది కూడా అవగాహన. సరే, ఎప్పుడైనా పార్టీలో మన దేశం మీద పక్కన దేశాలు దాడులు చేస్తుంటాయి, మన మనుషులను చంపేస్తుంటాయి కాశ్మీర్ ఆ ప్రాంతంలో. అరే, మన మనుషులకి పక్క దేశం చంపడం ఏంటి, వాళ్ళ మీద మనం కసి తీర్చుకుందాం, వాళ్ళ మీద పక్క పెట్టుకుందాం అని ఎప్పుడైనా చర్చ వచ్చిందా? వస్తుంది. నిరసనంగా మీటింగ్స్ అన్ని చేసేదే కదా. దానికి ఏంటి చర్చ వస్తే కాదు కదా, దానికి యాక్షన్ ఏముంది అంటే మరి మనం ఏంటంటే అక్కడ దేశాల మీద మన దేశం కూడా పెత్తనం చెలాయించొద్దు. ఇప్పుడు అక్కడ పీపుల్ ఉన్నారు అనుకో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించింది, అక్కడ వాళ్ళ లక్ష్యం ఏంది అసలు, వాళ్ళు దీనికోసం కొట్లాడుతారు, ఉన్నోని కోసం కొట్లాడుతున్నారు, పేదల కోసం కొట్లాడుతున్నారు. దాన్ని బట్టి అందరినీ వ్యతిరేకించము. ఒక పేదల కోసం కొట్లాడే కొన్ని సెక్షన్స్ వర్గాలంటే వాటి సపోర్ట్ చేస్తాం పార్టీ. కానీ ఎప్పుడైనా మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, భారతదేశం? అట్లా లేదు, పాకిస్తాన్ సపోర్ట్ చేసేది అట్లనే ఉంది. మన దేశం మనం సపోర్ట్ చేస్తారా? అంతే. అంటే ఆ విషయంలో భారతదేశం సపోర్ట్ అది కూడా ఉంది. ఒకవేళ ప్రపంచ దేశాలే భారతదేశం పడితే మనము ప్రజలు మన పోలీసు వ్యవస్థతో మొత్తం తిరుగుబాటు చేయాలని ఉంది. అట్లని కాదు, వేరే దేశపోడు మన దేశంలో యుద్ధానికి వచ్చినప్పుడు మన పోలీసుల పాటుగా మన ప్రజల్ని మనం కూడా అలా ఇన్వాల్వ్ అయి కొట్లాడాలి. సూపర్, అది ఉంది, ఆ పార్టీ లైన్ లోనే ఉంది. ఇంకొక ప్రశ్న, ఇది అంటే కొంచెం ఇబ్బందికర ప్రశ్న అవ్వచ్చు, కానీ సామాన్యుడికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ప్రశ్న. ఇది చాలా మంది అడుగుతుంటారు నాకు, మీరు ఇంతమంది మాజీలు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఈ ప్రశ్న అడగండి అంటుంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, పార్టీలో ఉన్న వాళ్ళు అగ్రవర్ణాలు 2%, 3%, అప్పటి నుంచి ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడంటే ఎవరు లేరు అనుకోండి, కానీ ఎక్కువ శాతం దళితులు. ఓకే, దళితులు బిడ్డైన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన రాసిన రాజ్యాంగం గురించి వీళ్ళు ఎందుకు చర్చించరు, వీళ్ళకి ఎందుకు ఆయన దూరం అని అడుగుతుంటారు, అడగండి అని అడుగుతుంటారు. అంబేద్కర్ గురించి, అంబేద్కర్ గారు కదమ్మా అందరికి, దళితులకి మనందరికీ ఆయన ఆధారం, గురువు అంతే. మన రాజ్యాంగం రాసింది ఆయన దళితుడి బిడ్డ. ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. అటువంటి ఆయనని పార్టీలో ఉన్న దళిత సభ్యులు ఎందుకు గౌరవించరు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు దాని మీద ప్రమాణం చేయరు అన్నది అడుగుతుంటారు, అడగమని అడుగుతున్నారు. దీంట్లో ఏంటంటే, ఈ రాజ్యాంగమే మొత్తంగా పేదలకు అనుగుణంగా లేదు అనేది దాని మొదటి పాయింట్. కానీ భారత రాజ్యాంగం అన్న అంబేద్కర్ రాసింది ఎప్పుడు ఇవ్వాలి కదా, ఎప్పుడు కొన్ని దాంట్లో ఇంకా కొన్ని ఏంటంటే, కొన్ని ధనికులకు అనుకూలంగానే కొన్ని ఉన్నాయి. అయితే మార్క్స్ కంటే ఉన్నతంగా లేదు. మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అంబేద్కర్ గారు మార్క్స్ సిద్ధాంతం గొప్పదంటారు, గొప్పదనే పార్టీ లైన్. కానీ ఎప్పుడైనా మీరు రాజ్యాంగం చదివారా? నేను చదవలే. మీరు చదివి ఉంటే ఖచ్చితంగా నేను ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఆయన కొన్ని వందల సంవత్సరాల ముందు చూపు రాశారు. అక్కడ పేదవాళ్ళ కోసం ఏం చేయాలి, మన దేశం ఎటు వెళ్ళాలనే విషయం రాశారు. మన రాజ్యాంగాన్ని కొన్ని దేశాలు తీసుకుంటున్నాయి కదా అన్న. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ రాజ్యాంగం సంబంధించిన అవి అమలు పరిచిన సగం విప్లవం విజయవంతమైందని నా భావన. రాజ్యాంగంలో ఉన్న పాయింట్లు రాజ్యాంగం చట్టం ప్రకారం అది ఇంప్లిమెంట్ అయినా బాగానే ఉండే వ్యవస్థల, అది కూడా జరుగుతలేవు కదా, దాని భిన్నంగా జరుగుతుంది కదా. ఇప్పుడు చట్టాలనే కోర్టు ఉన్నాయి, నేను చూస్తున్నాయి కదా. చంపినోడికి ఉరిశిక్ష పడతనే లేదు. వాడు చంపినోడే మళ్ళీ డబ్బు పెట్టి మళ్ళీ లాయర్స్ మాట్లాడుకొని మళ్ళీ చేసి మళ్ళీ వాడు బయటకు వస్తుంది కదా. మన దగ్గర ఎలా ఉందంటే, ఫైనల్ జడ్జిమెంట్ ఉండట్లేదు. అరెస్టు, చార్జ్ షీట్, కోర్టు 10 సంవత్సరాలు తర్వాత ఆ సంఘటన పూర్తి మర్చిపోతారు. అది చూసేవాడికి ఏమవుతుంటే, ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది కాబట్టి మనం ఏమైనా నేరం చేయొచ్చు ధైర్యం మనమే ఇస్తున్నాం. ఉదాహరణ సార్, ఇప్పుడు భూములు ఉన్నాయనుకో, భూములు రెవెన్యూ దాని ఇంకా లూప్ హోల్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి రెవెన్యూ దగ్గర పోయి, కలెక్టర్ దగ్గర పోయి ఇది చేసి వాడు ఇన్ని వేల ఎకరాలు ఎట్లా పట్టా చేసుకుంటుండు, ఒక 4 సార్లు ఎట్లా పట్టా అవుతుంది. మొత్తం మీద తీసుకుంటే హిడ్మా, రాజీ వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. ఒక చిన్న కుటుంబం నుంచి ఒక సామాజిక స్పృహతో వచ్చిన హిడ్మా, రాజీ ఈ విధంగా అడవులు అంబరలావడం, ఇది పట్టుకొచ్చి చంపారా కాదు, కానీ ఆయనకి అనారోగ్య సమస్యల మీద ఇటు వచ్చారు, ఎక్కడో ఉచ్చులో పడి ఈ విధంగా ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి
హిడ్మా లేకపోయినా పార్టీ మాత్రం దండకారణ్యంలో ఇంకో రూపంలో వస్తుంది. అక్కడ హిడ్మాకి మించిన ఇంకో హిడ్మా ఉండొచ్చు అని రవీంద్ర చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చక్కగా అమలు చేసి ఇటువంటి సామాజిక అసమానతలు రావు, ఆర్థిక అసమానతలు ఉండవు. ఇక మరోవైపు ప్రజలు కూడా ఇంకా వేరే మార్గాలు వెళ్ళకుండా ఉండడానికి సిద్ధమవుతారంటూ అతను కూడా అభిప్రాయం చెప్తున్నారు. అన్నిటికన్నా మరొక ముఖ్యమైన విషయం, పార్టీలో ఉన్న తుపాకీ పట్టుకున్న భారతదేశం మీదకి వేరే దేశాలు దండయాత్ర చేస్తే ఖచ్చితంగా పోలీసులతో కలిసి ప్రజలను కలిసి ఆ దేశం మీద దండయాత్ర చేయడానికి కూడా మేము వెనకంజం వేయమంటూ మావోయిస్టుకి సంబంధించిన మాజీ నాయకుడు రవీందర్ గారు అలియాస్ అర్జున్ దాదా అలియాస్ దేవక్క చెప్తున్నారు. ఇది హిడ్మా ఎన్కౌంటర్పై వీళ్ళ అభిప్రాయం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క. ప్రజలందరికీ నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.